జై శ్రీరామ్. అంటే ఎందుకన్నా అట్లా అనేది మీరు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ టు జీసస్. జై శ్రీరామ్. ఇప్పుడు అది ఎందుకంటారు అన్న అంటున్నా. ఇది ఎందుకు అంటున్నావు? జై శ్రీరామ్ అనాల్సినంత అవసరం ఏముందన్న? ప్రైజ్ ది లార్డ్ అనాల్సినంత అవసరం ఏముందని అడుగుతా. ఎందుకనవుతుంది? నేను అంట ప్రైజ్ ది లార్డ్ అంట, జై శ్రీరామ్ అంట, అల్లా అక్బర్ అంట, అన్ని అంట. అదే అన్న. ఓకే, నాకు అందరు ఒకటే, అందరు సమానులే. మరి మీకెందుకు సపరేట్ అని అడుగుతున్నా. మరి మేము అందరిని ఒకలా చూస్తున్నాము, మరి మీరెందుకు చూడట్లేదు? మేము అదే చూస్తున్నాం కదా. ఎక్కడ చూస్తున్నారు? ఇప్పుడు ఇక్కడే అర్థమైంది కదా మీ బుద్ధి ఏందో. చెయ్యి నెత్తి మీద చెయ్యి పెడితే కింద పడేటోడు నన్ను బడగొట్టమని చూస్తాను మీ పాస్టర్లని. చేయబడితే కింద పడతారంటే అది కొంచెం మందికే వర్తిస్తుంది. ఎందుకు అట్లా? ఎందుకు వర్తిస్తే చెప్పు. దేవుడు అభిషేకం అన్నది. ఏం అభిషేకం? ఇప్పుడు దేవుడు ఏర్పాటు ఏం చేయాలి? దేవుడు ఏర్పాటు సంతోష్ అనే యాంకర్ కింద పడాలంటే నేను ఏం చేయాలి చెప్పు. దేవుని మాటలు చదువుకోండి, దేవుడు బోధిస్తాడు. నేను మందు తాగుతుంటే, నేను సారా తాగుతుంటే, ఇప్పుడు అది మత మార్పిడి. అదే కదా మోటివేషన్. అది మోటివేషన్ కాదా? ఈ మాటలు చదువుకోండి, బైబిల్ ఇయడాలు. కొన్ని హిందువులు ఎక్కడ పోయి మారుస్తున్నారు చెప్పు నాకు. మా ప్రసాదాలు తీసుకోవడానికి మేమేదో పెట్టినట్టు ఎందుకు ఫీల్ అవుతారు మీరు? ఎక్కడ ప్రసాదాలు పెడుతున్నావు అన్న? గుళ్ళో ప్రసాదం ఉంది, తీసుకురా. తింటావా? నేను ప్రసాదం ఇస్తా, తింటావా? అదేమంటారు, కొబ్బరి నూనె నెత్తిలో పోస్తారు, అరటి పండ్లు వేస్తే కడుపులో పిల్లలు అవుతుంది అంటారు. అవి ఏంటది? ప్రసాదం కదా అది. బైబిల్లో కానీ లేదన్న. మరి ఎందుకు పెడుతున్నారు మరి? నేనదే అంటున్నా, మా వాళ్ళ దాంట్లో కూడా తప్పుందనే అంటున్నా కదా నేను. మా ఊళ్ళ దాంట్లో కూడా తప్పుంది కాదు, మీ ఊళ్ళ దాంట్లోనే తప్పుంది. వాళ్ళని సెట్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుందా లేదా? ఉంది కానీ ఇప్పుడు ఎవరు ఏడ మాకు దొరుకుతారన్న? ఇప్పుడు మరి ఎవరు దొరుకుతారు? హిందువులు దొరుకుతున్నారా మీకు? హిందువులు ఎందుకు దొరుకుతారు? మరి ఎందుకు వచ్చినావు ఇప్పుడు ఇంటర్వ్యూకి? నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, నీకు నేను కొన్ని ఎవిడెన్స్లు చూపిస్తా. దేవునికి కవర్ లో కానుకలు పెట్టి ఇస్తే మీకు ఇంకా డబ్బులు వస్తాయి. జై శ్రీరామ్ కావచ్చు, హనుమంతుడు కావచ్చు, రాముడు కావచ్చు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను పూజలు చేస్తా. మీ చర్చికి వచ్చి కూడా నేను చేస్తా. నువ్వు చేయగలుగుతావా? నీ దగ్గర ఉందా అది? ఒక పాస్టర్ దేవుని చూపిస్తాను తీసుకెళ్లి కడుపులు చేస్తారా? అయ్యా నేను నిన్నా నా విషయం, నేను కూడా విన్నా. వినడం కాదు, వాస్తవం ఇది. రాముడు దేవుడు అని ఎట్లా అన్న మీరు చెప్పండి మరి ఒకసారి. యేసుక్రీస్తుయే దేవుడు అని నువ్వెట్లా చెప్పు? మత ప్రస్తావన లేదన్న అక్కడ. మతం లేదు, ఓన్లీ మార్గమే ఉంది, అది యేసుక్రీస్తే అంటున్నా నేను. ఎట్లా యేసుక్రీస్తు ఎట్లా డిక్లరేషన్ ఇస్తావు అంటున్నా నేను. దేవుడు సృష్టికర్త అన్న. ఏ నుంచి నాకు చూపి. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. బ్రదర్ వచ్చేసి మన ఛానల్కి కాల్ చేయడం జరిగింది. ఏంటంటే పాస్టర్ల గురించి కావచ్చు, హిందూ వాళ్ళు మా పాస్టర్స్ గురించి కొంచెం నెగిటివ్ మాట్లాడుతున్నారు అనే దాని గురించి క్లారిటీ ఇద్దామని వచ్చారు. మనం కూడా దానికి యాక్సెప్ట్ చేసినాం. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరిని ఇక్కడ తప్పు పట్టడానికి లేదు కాబట్టి. సరే మాట్లాడదాం ఏంటి అనేది. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ బంజారా హిల్స్ లో ఉంటాం. బంజారా హిల్స్ లో ఉంటారు. ఓకే, ఏంటి అసలు మీరు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది E960? ఏంటి అసలు? అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ మీద ట్రోల్స్ జరుగుతున్నాయి అన్న ఒకటి. తర్వాత పాస్టర్ల గురించి, అంటే కానుకలు దశంభాగాల గురించి ఆ విషయం. తర్వాత స్వస్థత ప్రార్థనల గురించి కొంచెం మంది ట్రోల్స్ చేస్తారు. అలా క్రిస్టియానిటీ మీద ట్రోల్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. కాబట్టి నేను వాటిని ఖండిద్దామని వచ్చేసిన. క్వశ్చన్లు సూటిగా ఉంటాయి కొన్ని, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి ఇక్కడ. ఏదో నేను ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా నిన్ను డప్పు కొట్టాలని నేను కొట్టలేను. నేను ఓపెన్ గా చెప్తున్నా. ఏదున్నా క్లారిటీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత నీకుంది కాబట్టి ఓకే. ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటంటే ఓవరాల్ గా మీ క్రిస్టియానిటీని చెడుగా ప్రచారం చేస్తారు చాలా మంది పాస్టర్లైనా. మీరు పాస్టరా? ఇవాంజలిస్ట్. ఓకే ఓకే. నేను ఒకటంట, మీరు ప్రతిదాన్ని మీరు ఒకటే లెవెల్లో చూస్తారా, పార్షాలిటీ చూపిస్తారా? అంటే అన్న ఏదైనా మేము మా అనే ఫీల్ అవుతారా, అందరము అనేలా ఫీల్? అందరం అనే ఫీల్ అవుతాం. ప్రతిదానికి కట్టుబడి ఉండాలి నా దగ్గర. ఓకే. నేను ఏదో వేరే మీడియాలో కూర్చొని మాట్లాడినట్టు నేను సంతోషాన్ని ముంగట కూర్చొని మాట్లాడుతుంటే నడవదు మరి. ఓకే అన్న, నేను అదే చెప్తున్నా. లేదన్నా లేదు నేను మాట్లాడలేను నాకు చేత కాదంటే ఇప్పుడే వెళ్ళిపోయి నుంచి. లేదన్న, అది కూడా నేను క్లారిటీ ఇస్తున్నా. ఓకేనా? ఓకే. మీరు హిందువులా కాదా? కాదన్న. ఏంటి మరి? క్రిస్టియన్స్ ఎట్లా పుట్టక నుంచేనా పుట్టిన తర్వాతనా? పుట్టుక నుంచే. అంటే మా డాడీ వాళ్ళు, మా తాతయ్య వాళ్ళంతా క్రిస్టియన్స్. అక్కడ నుంచి మరి మేము అందరిని ఒకలా చూస్తున్నాము, మరి మీరెందుకు చూడట్లేదు? మేము అదే చూస్తున్నాం కదా. ఎక్కడ చూస్తున్నారు? ఇప్పుడు ఇక్కడే అర్థమైంది కదా మీ బుద్ధి ఏందో. లేదన్నా, నేను ప్రైజ్ ది లార్డ్ అన్నా. మీరు ఇప్పుడు జై శ్రీరామ్, నేనేమంటున్నా జై శ్రీరామ్ అంటున్నా, జై శ్రీరామ్ అల్లా అంటున్నా. నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు అంటున్నా. తప్పు మీ దగ్గర పెట్టుకుని ఎదుటోని ఎట్లా క్వశ్చన్ చేస్తారు మీరు? లేదన్నా, మీరు తప్పుగా అంటున్నారు. నేను ఎట్లా తప్పుగా అంటున్నా? నేను అన్ని
బ్రదర్ నేను ఒకటి చెప్తున్నా, చెప్పండి. నేను అందరినీ నమ్ముతా, అందరు దేవుళ్ళే ఇక్కడ నా దృష్టిలో. మా దృష్టిలో ఒక్కడే దేవుళ్ళు అన్న. ఎట్లా? ఒక్కళ్ళే అన్న దేవుడు, యేసు దేవుడు అని చెప్పిండు కదా, ఒక్కడే దేవుడు. ఎవరు చెప్పింది నీకు? ఎవరు చెప్పేది? ఎవరు నీకు చెప్పినోడు? ఎవరు అంటున్నా? గ్రంథాలలో ఉన్నాయి కదా, ఎవరు చెప్పారు? మా పరిశుద్ధ గ్రంథంలో చెప్పింది కదన్న, ఏమని? దేవుడు అని చెప్పింది కదా మాకు. ఓకే, దేవుడు అని చెప్పిండు. ఓకేనా? మరి జై శ్రీరామ్ ఇప్పుడు కృష్ణుడు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఎవరని చెప్పారు మీకు? మీ గ్రంథాలలో ఏమని రాసింది? వాళ్ళ గురించి అసలు ఆ బైబిల్లో ప్రస్తావనే లేదన్న. బైబిల్ లేదుంటది, కరెక్టేనా? కరెక్టే, 100% కరెక్టే బైబిల్లో ఉన్నటువంటి. బ్రదర్ ఇది బిగినింగ్ టైము, ఇంకా చాలా ఉంది. ఓకే, తట్టుకోగలుగుతావా క్వశ్చన్లకి? ఉందా కేపబిలిటీ? ఓకే అన్న. లేదంటే ఇంకో ఇంటర్వ్యూలో కూర్చున్నట్టు వాళ్ళే అనుకుంటున్నావు ఇక్కడ? లేదన్న, లేదు కదా? నేను మిమ్మల్ని చూసినా అన్న. చూసినావు కదా? నేను ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నా నిన్ను. ఓకే, నీకు అందరూ సమానులా లేదంటే పార్సాలిటీ చూపిస్తున్నావా? లేదు, నాకు అందరూ సమానమే. సమానులే అన్నప్పుడు మనం అందరి గురించి మాట్లాడుకోవాలి గాని నేను ఓన్లీ మా దేవుడే గొప్పోడు, మా దేవుడే దేవుడు అని ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు? మరి మా దేవుడే గొప్ప అన్నట్టు. మరి అదే కదా ఇప్పుడు అనేది. ఇప్పుడు మీ జై శ్రీరామ్ అంటే నేనేమన్నా అంటే 100% నేనేమన్నా ఇప్పుడు మనకు ఆ కన్జర్వేషన్ వద్దన్నా, మీ జై ఎందుకు వద్దంటున్నావు? ప్రైజ్ లాడ్ అనొద్దు, మనం మామూలుగా ఎందుకు అనొద్దు? నేను అంటున్నా కదా, నేను మనిషినే కదా. అవునన్నా, ఓకే, నువ్వు మనిషివేనా? ఓకే, మనిషినే కదా. అందరినీ సమానుగా చూస్తాను ఒప్పుకున్నావు కదా. మరి అందరు సమానులే కదా ఇక్కడ, మరి ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు నేనేమంటున్నా, మతం అనేది ప్రస్తావన లేదు అక్కడ. జై శ్రీరామ్ గానీ ఇంకెవరైనా గానీ అక్కడ మతం అనే ప్రస్తావన లేదు, ఒకటే ఉంది, అది మార్గం అని చెప్తున్నాను. ఏది మార్గం చెప్పు? మార్గం అన్నాడన్నా. ఏం మార్గం? నేను మీరు మమ్మల్ని హిందువులని మీరు కించపరిస్తే తప్పులేదు, మీ అంతలో మీరు వచ్చి బురుడి కొట్టి బురుడి బూబాలు తయారయ్యారు మీరు, మీ క్రిస్టియన్ దాంట్లో అందరినీ. అదే చెప్పండి, ఒక్క నిమిషం. మీ ఏ పాస్టర్ నో నా దగ్గర రమ్మను, నీకు దమ్ముంటే నువ్వు నేను పెట్టుకుందాం, మేము కూర్చుందాం మీ క్రిస్టియన్స్ మీద. చెయ్యి నెత్తి మీద చెయ్యి పెడితే కింద పడేటోడు నన్ను బడగొట్టమని చూస్తాను మీ పాస్టర్లని. అది కొంచెం మందికి వర్తిస్తుంది అన్న. ఎందుకు అంటే ఇట్లా యాక్టింగ్ చేస్తున్నారా మీరు? అది యాక్టింగ్ కాదు. మరేంది? అది యాక్టింగ్ కాదు. దేవుడు అనేటోడు అందరికి దేవుడే. యేసు దేవుడైనా ఇంకో దేవుడైనా ఇంకో దేవుడైనా. మరి ఓన్లీ క్రిస్టియన్స్ కే దేవుడు ఎట్లయితారా? అందరికి దేవుడు అన్న. మరి నాకు కొందరికి అవుతారా ఎట్లా అంటున్నావు? నెత్తి మీద చేయి పెడితే నేనే పాస్టర్లు అని అంటున్నా, నీ మనుషులు అనట్లేదు. అందరికి ఇప్పుడు చేయి పెడితే టచ్ అన్నప్పుడు చేయి పెడితే కింద పడతారంటే అది కొంచెం మందికే వర్తిస్తుంది. ఎందుకు అట్లా? ఎందుకు వర్తిస్తే చెప్పు? దేవుడు అభిషేకం అన్నది. ఏం అభిషేకం? ఇప్పుడు దేవుడు ఏర్పాటు ఏం చేయాలి? దేవుడు ఏర్పాటు సంతోష్ అనే యాంకర్ కింద పడాలంటే నేను ఏం చేయాలి చెప్పు? నువ్వేం చేయాల్సిన అవసరం ఏం లేదన్న. ఎందుకు టచ్ అనేది అదేం లేదన్న. పాస్టర్లు ఒకవేళ వాళ్ళంతకు వాళ్ళు సొంత ఊహాగానాలు తప్ప అది వేరే విషయం. ఇది అది తప్ప కాదా? ఏదన్నా అది టచ్ అనడం కావచ్చు, తన్నడం కావచ్చు, ఇది మాత్రం తప్పన్న. అది ఎవరైనా ఖండిస్తారు. అది ఇప్పుడు బైబిల్లో అయితే యేసు ముట్టుకోంగా అయితే స్వస్థపరిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్నే తీసుకొని ఇప్పుడు పాస్టర్లు ఏం చేస్తారు? పాస్టర్లు ఏం దేవుళ్ళ? వాళ్ళు దేవుళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు దేవుళ్ళు అన్న? దేవుని సేవకులు, వాళ్ళు దేవుని పిలిపి సేవకులు కదా. అవును, ఇప్పుడు సరే తప్పలేదు. నేనేమంటున్నా, క్రిస్టియన్ దేవుడు దేవుడు కావచ్చు, ఓకే, దేవుడు తప్పలేదు. ఓకే, ఇప్పుడు రాముడు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, ఓకే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, దాంట్లో తప్పు పట్టడానికి లేదు. కానీ మనిషిని కించపరిచేలా చేసి ఇప్పుడు మత మార్పిడి అనేది ఎంత డేంజర్? మత మార్పిడి అంటే ఏందన్న ఒకసారి చెప్పండి. మీరు చెప్పండి. తెలుసా మీకు మత మార్పిడి అంటే? తెలుసా? నాకు తెలుసు. దేవుని మాటలు చదువుకోండి, దేవుడు బోధిస్తాడు, నేను మందు తాగుతుంటే, నేను సారా తాగుతుంటే, నేను అమ్మాయిలతో తిరుగుతుంటే, ఇప్పుడు అది మత మార్పిడి. అదే కదా మోటివేషన్. అది మోటివేషన్ కాదా? ఈ మాటలు చదువుకోండి, బైబిల్ ఏడాలు. హిందువులు ఎక్కడ పోయి మారుస్తున్నారు చెప్పు నాకు. అన్న మామూలుగా హిందువులు ఇప్పుడు ఎక్కడ ఇయ్యట్లేదు అన్న. భగవద్గీత రోడ్లు అమ్మట్లేదు అన్న. ఏమని? భగవద్గీతను అమ్ముతున్నారు అన్న. మీ లెక్కైతే వీడియోలు పెట్టుకొని ఇది చాలా మంచిది అని చెప్పట్లేదుగా. ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు, లేకుంటే లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ మా దాంట్లో కలవండి అని ఎవరైనా అడిగంగా చూసినావా? చూపిస్తావా నాకు? నేను ఇదే పనిలో కూర్చుంటా, గుర్తుపెట్టుకో. నేను చాలా మెంటల్ క్రిస్టియన్స్ ఎక్కడ మీకు చేసిన నీకు చూపియాలా? చూపించగా మీరు చెప్పండి నాకు చాలు. నేను చూపి విత్ ఎవిడెన్స్ మాట్లాడతా. నేను లేకుంటే ఒకరి మీద నేను బుర్జాను. అంటే నేను ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నేను కలవరి టెంపుల్ కి వెళ్ళినా, నేను చర్చిలకు వెళ్ళినా, కావాలంటే ఎంక్వైరీ మచ్చబోలారం లక్కడా వల్ల నేను చర్చికి వెళ్ళినా. నేను కలవరి టెంపుల్ నాకు నంబర్షిప్ కార్డు ఉండే, నాకు తెలుసు అన్ని. ఓకేనా? ఓకే కదా? నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, నీకు కొన్ని ఎవిడెన్స్లు చూపిస్తా. అక్కడ మీరు చేసే తప్పులు ఏంటంటే, మేము సమానులుగా మేము ఉన్నప్పుడు మీ చర్చిలకు వచ్చి మేము తింటాము, మీ ప్రసాదం తీసుకుంటాం. మా ప్రసాదాలు తీసుకోవడానికి మేమేదో పెట్టినట్టు ఎందుకు ఫీల్ అవుతారు మీరు? ఎక్కడ ప్రసాదాలు పెడుతున్నావు అన్న? తింటావు ఇప్పుడు?
ఆహా. గుళ్ళో ప్రసాదం ఉంది తీసుకురా అది కాదన్న నేను అనేది, ఒక్క నిమిషం. తింటావా? నేను ప్రసాదం ఇస్తా, తింటావా? మేము ఎక్కడ ప్రసాదాలు పెడుతున్నాం అంటున్నా, మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి నేను అనేది. ఎందుకు పెట్టరు? మీరు మీరు దేవుని అదేమంటారు, కొబ్బరి నూనె నెత్తిలో పోస్తారు, అరటి పండ్లు వేస్తే కడుపులో పిల్లలు అవుతుంది అంటారు. అవి ఏంటది ప్రసాదం కదా? అది బైబిల్లో కానీ లేదన్నది. మరి ఎందుకు పెడుతున్నారు? మరి అది మనిషి ఒక పాస్టర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ సొంత ఊహలతో చేస్తారు తప్ప మరి దాన్ని ఎందుకు ఖండించట్లేదు మీరు? ఖండిస్తున్నాం అన్న. ఎక్కడ? అది మేము ఖండిస్తున్నాం కదా. ఎక్కడ ఖండించారు? ఇప్పుడు చెప్తేనేవారు కదా చాలా మంది. ఏదో చెప్పినారు. ఇప్పుడు ఆ చర్చిలకు వెళ్ళాలి కదా మీరు. మీ క్రిస్టియన్స్ దాంట్లోనే ఇడ హిందువులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది నీ సంకల్పం, నీ ఇంటెన్షన్ కూడా కదా. దానికంటే ముందు మీ దాంట్లో ఎవరైతే తప్పులు చేస్తున్నారో మీది మీరు సరిదిద్దుకోకుండా ఎదుటి మీద పడడం ఎంతవరకు కరెక్ట్? నేనదే అంటున్నా, మా వాళ్ళ దాంట్లో కూడా తప్పు ఉందనే అంటున్నా కదా నేను. మా వాళ్ళ దాంట్లో కూడా తప్పు ఉంది కాదు, మీ వాళ్ళ దాంట్లోనే తప్పుంది. ఉందని అది అందరికి వర్తించదు కదా. అందరికి వర్తిస్తుంది. క్రిస్టియానిటీ మొత్తానికి బ్యాడ్ 99% వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు 1% 2% అంటే వాళ్ళని సెట్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఉంది. కానీ ఇప్పుడు ఎవరు ఆడ మాకు దొరుకుతారన్న? ఇప్పుడు మరి ఎవరు దొరుకుతారు? హిందువులు దొరుకుతున్నారా మీకు? హిందువులు ఎందుకు దొరుకుతారు? మరి ఎందుకు వచ్చిన ఇప్పుడు ఇంటర్వ్యూకి? ఇప్పుడు మేమైనా హిందువుల గురించి మాట్లాడడానికే కదా. అవునండి. ఇప్పుడు మా పాస్టర్, మరి మీ పాస్టర్లు ఏం చేస్తారు? భద్రాచలంలో ఉన్నారు, ఎందుకు పోతలేదు నువ్వు? ఏడికన్నా? భద్రాచలంలా, కొత్తగూడెంలా అన్న కదా, బనానాలు ఇస్తాడు, ఇప్పుడు అంటాడు. వాటిని ఖండిస్తున్నాం కదా. ఎక్కడ ఖండించారు? ఇప్పుడు వాటి గురించి ఇప్పుడు వెళ్ళిరా మీరు? వెళ్ళలేదు కానీ మేము ఖండిస్తుంటే ఉంటాం కదా. చాలా మంది పాస్టర్లు ఆ విషయంలో మాట్లాడుతూనే ఉంటారు అన్న. అట్టి పండ్లు ఇస్తే ప్రెగ్నెన్సీ అయితే చెప్పేది గోరంట, ఏదో చేసేదంతా ఏదో అన్నట్టుంది. లేదన్న, ఇప్పుడు నేను వాటి గురించి కానీ మాట్లాడతా, పాస్టర్ల గురించి కానీ నేను మాట్లాడతా. ఇప్పుడు లేదు మీరు ఫస్ట్ పాయింట్ నాకు అట్టయింది ఎక్కడ చెప్పాలా? లేదన్న, నేను ఒక మనిషిగా, నువ్వు మనిషివే కదా, నేను మనిషివే కదా, నేను అందరినీ సమానులుగా చూసినప్పుడు నువ్వు ఎందుకు చూడట్లేదు? ఎక్కడ చూస్తున్నావు? నేను చూస్తున్నా కదా. నేను అందరి పేర్లు నేను ఎత్తుతా. ఓకే, యేసుక్రీస్తు, ఓకే, ఓకేనా, ఓకే, జై శ్రీరామ్ కావచ్చు, హనుమంతుడు కావచ్చు, రాముడు కావచ్చు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను పూజలు చేస్తా. మీ చర్చికి వచ్చి కూడా నేను చేస్తా. నువ్వు చేయగలుగుతావా? నీ దగ్గర ఉందా? అది చేయలేమన్నా మేము. అది తప్పు మీదా మాదా? తప్పేంటిదన్న? మాకు దేవుడు చెప్పిండు కదా. ఏమని? ఇప్పుడు విగ్రహాల దగ్గర పోవద్దు, విగ్రహాల దగ్గర ప్రసాదాలు తినకూడదు అని చెప్పిండు కదా. మరి మీరు చేసేది ఏందయ్యా? మీరు విగ్రహాలు పెట్టి ఊరేగింపుతున్నారు. మరి అవేమంటారు? విగ్రహాలు ఖండిస్తున్నాం కదా నా విగ్రహాలు. ఇప్పుడు యేసుప్రభు బొమ్మ విగ్రహం ఒక వీడియో చూపి ఖండించినట్టుగా అన్నా చెప్తున్నాను. నేను నోట్ తో మాటలు మాట్లాడకు, నా దగ్గర ఎవిడెన్స్ తో మాట్లాడు. ఎవిడెన్స్ కాదు, నువ్వు అందరు యాంకర్ల దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడు. నీకు ఒకటే చెప్తున్నా తమ్మ, నేను నీకు మాట్లాడడం చేతనైతే ఇంటర్వ్యూలో కూర్చో, చేత కాకపోతే వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. లేదన్నా నేను చెప్తున్నా కదా, నా దగ్గర సబ్జెక్ట్ మాట్లాడాలి. నాకు పని లేక నీకు పని లేక వీడియోలు ఇక్కడ కూర్చొని సొల్లు సోది పెట్టడానికి కూర్చోలే. ఇక్కడ క్లారిటీ ఇస్తాం అనుకుంటే మాట్లాడు, లేదు నా తన క్లారిటీ లేదు, నేను అన్ని ఏదో సొల్లు మాటలు మాట్లాడితే వెళ్ళిపో. లేదన్నా నేను ఇప్పుడు మీకు కరెక్ట్ గానే చెప్పిన. నేను నాకు విత్ ఎవిడెన్స్ నేను చూపిస్తా, నువ్వు చూపిస్తావా? ఏడు నుంచి చూపిస్తారన్నా? మరి ఏం నుంచి చూపిస్తామని అనుకున్నావు? ఇప్పుడు చర్చిలో మాట్లాడుతుంటా కాబట్టి. ఏం మాట్లాడుతున్నారు చర్చిలో మీరు? కదన్నా మేము ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. ఇప్పుడు అట్టిపండు అన్నావు, మీరు ప్రెగ్నెన్సీ వస్తున్నారు అన్నావు. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఖండిస్తారు దాన్ని. ఎక్కడ ఖండించారా? ఖండిస్తారన్నా? ఎక్కడ ఖండించారు చెప్పు నాకు. ఇప్పుడు అవన్నీ వీడియోలు తీసి పెట్టాలన్నా? అవన్నీ పెట్టాలి కదా. అయ్యో, ఇప్పుడు అది చేసినట్టు ఇది కానీ వీడియో తీసి పెట్టాలి. ఇదెందుకు ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినావు? మరి ఇందులో గురించి మాట్లాడడానికి ఇంటర్వ్యూకి రాచేతన అవుతుంది. మీ క్రిస్టియన్స్ గురించి మాట్లాడడానికి వాళ్ళ గురించి కానీ మాట్లాడతాను. ఎక్కడ మాట్లాడుతున్నారు? హాస్టల్ నువ్వు అదే అంటున్నా కదా. ఇంతవరకు ఏది రాలే. ఏమున్నా ఇప్పుడు నేను ఒక ఇప్పుడు మీ దృష్టిలో ఏంటంటే, మేము ఇప్పుడు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు మీకు సాతాన్లు. సాతాన్లను ఎవరు అన్నారన్న? మీరే కదా అనేది. మరి పేరు పలకనీకే చేతగాని వాళ్ళు మీరు ఏమన్నారన్న? ఇప్పుడు అందరు సమానం అంటే నేనేమన్నా అన్నా? నాకు అందరు సమానులే. నేను సమానమే అంటున్నా. అక్కడ లేదంటున్నా నేను. మత ప్రస్తావన లేదన్నా, అక్కడ మతం లేదు, ఓన్లీ మార్గమే ఉంది, అది యేసుక్రీస్తే అంటున్నా నేను. ఎట్లా యేసుక్రీస్తు ఎట్లా డిక్లరేషన్ ఇస్తావు అంటున్నా నేను? దేవుడు సృష్టికర్త అన్న. ఏ నుంచి నాకు చూపి, ఎప్పుడు స్టార్ట్ అయ్యిండు యేసుక్రీస్తు దేవుడికి నాకు చెప్పు. ఇప్పుడు ఏడన్నా 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాలు. మరి అంతకన్నా ముందు నుంచే రాముడు ఉన్నాడు. రాముడు గొప్పోడా లేదంటే కృష్ణుడు ఈ యేసుక్రీస్తు గొప్పోడా? అన్నా మీరు అనేది రాంగ్ అన్న. ఎట్లా రాంగ్ అవుతుంది అంటే? నువ్వు చెప్పేటి అని ధర్మసూత్రాలు, మేము చెప్పేటి అని ఫేక్ ముచ్చట్లు అంటున్నావా? లేదన్నా మీరు చెప్పేది చాలా రాంగ్. ఎట్లా రాంగ్ అవుతుంది? నాకు ప్రూఫ్ చేయి నువ్వు. ఇప్పుడు నాకు ప్రూఫ్ చేసి నెక్స్ట్ స్టెప్ వెళ్ళు. ఎట్లా ప్రూఫ్? నేను చెప్పేది రాంగ్ ఎట్లనో నువ్వు ప్రూఫ్ చేయాలి. ఇప్పుడు అంటే ఏంటిదన్నా? ఏదైనా యేసుక్రీస్తుయే ఫస్ట్ నుంచి దేవుడు, రాముడు కాదని నువ్వు ఎట్లా అన్నావో అది నువ్వు డిక్లరేషన్ చేసినాకనే మాట్లాడదాం. నువ్వు నాకు చూపి, ప్రూఫ్ చూపి. ప్రూఫ్ అంటే ఏం లేవు. రాముడు దేవుడు కాదని నువ్వు ప్రూఫ్ చేసినాకనే మాట్లాడదాం. రాముడు దేవుడు అని ఎట్లా అన్నా మీరు చెప్పండి మరి ఒకసారి. యేసుక్రీస్తుయే దేవుడు అని నువ్వెట్లా చెప్పు? దేవుడు ఎగ్జాక్ట్లీ చెప్పిండు కదా అన్న బైబిల్ గ్రంథంలో. రాముడు కూడా చెప్పిండుగా నేను దేవుడు నేను. మరి ఏమన్నా? మరి నేనైతే చదవలేదు. మరి ఎందుకు చదవలేదు? నేనైతే ఆ విషయాలు చదవలేదు. రాముడు నేను దేవుడు అని అయితే నేను చదవలేదు. మరి నువ్వు చదివి చెప్పు, బైబిల్ ఏముంది చెప్పు. నేను ఇప్పుడు చెప్పిన కదన్నా, దేవుడు అన్నా, నేనే మార్గం, నేనే సత్యం. మీరు ఒకటి ఇక్కడ నాకు చెప్పండి అన్న. క్రిస్టియన్స్ అన్నా ఒకటే,
ఓకే. హిందువులన్నా ఒకటే ఇక్కడ. ఓకే. అందరం మనుషులమే. అందరికి వస్తే బ్లడ్డే వస్తుంది. ఓకే. కానీ ఈ మత ఉన్మాదులు కొంతమంది ఉన్నారు. ఓకే. అర్థమైందా? ఓకే. మా మతమే గొప్పది, మేమే గొప్ప అది అని మతం కొంతమంది. కాదన్న అసలైతే. మరి ఏంది మరి? ఎవరైనా చెప్పాలంటే యేసు మార్గం అని చెప్పాలి గానీ, మతం అని చెప్తే అది ఒకవేళ పాస్టర్ చెప్తే ఆయన పాస్టర్ కాదు. ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా మరి చెప్పేటోళ్ళు అందరు ఎవరు? అదేనా నేను చెప్తున్నా కదా! ఇప్పుడు మా వాళ్ళని గాని ఖండిస్తున్నా కదన్నా. ఎక్కడ పాస్టర్‌లను గాని ఖండించినావు? నేను ఒక్క మీతో వీడియో చూపి నువ్వు ఖండించినట్టు. లేదన్నా ఇప్పుడు మీకు చెప్తున్నా కదన్నా. ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నా కదా! ఏమని ఇప్పుడు అట్లా చేసే వాళ్ళంతా మంచి పాస్టర్లు చెప్పు? కాదు. ఎవరెవరు పేర్లు చెప్పు, నీకు దమ్ముంటే, నువ్వు భయపడకుంటే. ఎవరేముంటదన్న పేర్లు ఏముంటాయి వాళ్ళయి? ఇప్పుడు చూస్తూనే ఉంటాం కన్నా సమాజంలో చాలా మంది. నేను ఏమంటున్నా, నువ్వు చూసిన పాస్టర్లు ఎవరు చెప్పు నాకు. మీరెవరు చూసిర్రన్న? నువ్వు నాకు క్వశ్చన్ నేను చెప్తా. నువ్వు చెప్పినావు మా దాంట్లో కొంతమంది ఉన్నారు. ఎవరు నువ్వు చెప్పని నేను అడుగుతా. నేను చెప్తాను. మీరు చెప్పు చెప్పండి మరి. ఒకసారి. నేను ఎందుకు చెప్తా? ఇప్పుడు మేము డైరెక్ట్ గా అనకూడదన్నా. భయపడుతున్నావా? భయం ఎందుకన్నా? ఆ. దేవుని విషయంలో భయం ఏముండదు. మరి మాట్లాడు మరి. అది కాదన్న మీ నా సబ్జెక్ట్ మీరు అర్థం కాలే మీకు. నువ్వు తడపడుతున్నావు, అర్థమైందా నీకు? నా సబ్జెక్ట్ మీకు అర్థం కాలేదు. నేను సరే నీ సబ్జెక్ట్ చెప్పు, నేను సైలెంట్ ఉంటా. ఇప్పుడు పాస్టర్ల గురించి అన్నావు నువ్వు. ఉమ్. ఓకే, నేను అగ్రీ దట్ అన్న. ఉమ్. నేను ఒప్పుకుంటా. మా పాస్టర్లో గానీ ఉన్నారు. ఉమ్. ఇప్పుడు కానుకల విషయమైనా, స్వస్థతల విషయమైనా, దశభాగం విషయాలైనా ప్రతి దాంట్లో మా వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారని ఒప్పుకుంటున్నా. ఇప్పుడు ఇందులో ముచ్చటైతే నేను తేలే. అక్కడ ఇందులో ముచ్చట ఏంటంటే నేను ఒక విషయం చెప్తున్నా. మత ప్రస్తావన అనేది లేదన్న. ఓన్లీ యేసు మార్గం అని ఉంది. మార్గం అని చెప్పాలి గానీ బోధించాలి గానీ. దేవునికి దశమభాగం ఇవ్వకుండా మీరు ఆర్థికంగా వర్ధిల్లే ఛాన్స్ కూడా లేదు. దీని అర్థం ఏంటి? దశంభాగం గురించి అన్న. అర్థం ఏంటి? దశంభాగం భాగం ఇవ్వకపోతే మీరు హ్యాపీగా బతకలేరు. ఎస్ అదేనా? ఆ వీడియోలో అయితే అది ఉంది కానీ సరే చెప్పండి. ఎవరు మాట్లాడే డబ్బింగ్ కొట్టిరా ఇదేమన్నా? లేదు చెప్పండి. ఇవ్వవలసిన దశమభాగం ఇవ్వకుండా మీరు ఆర్థికంగా వర్ధిల్లే ఛాన్స్ కూడా. ఆర్థికంగా అన్నాడు అన్న అక్కడ. ఆర్థికంగా అంటే ఏంది? మీనింగ్ ఏంది? మనీ ఫైనాన్స్ అంటే ఫైనాన్షియల్ పరంగా మీరు మంచిగా బతకలేరు. దేవునికి కవర్లో కానుకలు పెట్టి ఇస్తే మీకు ఇంకా డబ్బులు వస్తాయి. కానీ దేవుడు చెప్పిండా మీకు? చెప్పింది. యేసు దేవుడు చెప్పిండా ఏమని? నాకు డబ్బులు ఇవ్వండి. ఎవరికి? దేవునికి ఇస్తున్నారా మీరు పైసలు? దశంభాగం గురించి నేను ఒక విషయం చెప్పాలి. చెప్పండి. నేను చెప్తా. పాత నిబంధన గురించి చెప్తా, కొత్త నిబంధన గురించి కానీ చెప్తా. చెప్పండి. దశంభాగం అంటే సరే మీరు చెప్పండి అన్న. ఎంత దశంభాగం అంటే? మీరు చెప్తా అన్నారు, నాకు క్వశ్చన్ వేసారు అంటే నేను గట్టిగా వేస్తా. ఓకే, నేను నువ్వు చెప్తా అన్నావు కదా, చెప్పు నువ్వు. అది మామూలుగా అడుగుతున్నా. చెప్పండి. దశంభాగం అంటే 10%. ఓకేనా? అయితే ఇప్పుడు పాత నిబంధనలు ఏముంటదంటే ఇప్పుడు లేవియ కాండంలో ఉంటదన్న. లేవియులకి పంటలో వచ్చిన దానికి 10% ఇవ్వాలి. ఎవరికి? లేవియులకు అంటే యాజకులకి, దేవుని సేవకులకి. నేను చెప్తున్నా, తర్వాత మీరు క్వశ్చన్ వేయండి అన్న. నో ఇష్యూ, చెప్పు. లేవియులకు 10% ఇవ్వాలి. తర్వాత మన పంట పొలంలో ఇవన్నీ ఉంటాయి కదన్న, వాటి నుంచి 10% ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే 10% ఎందులో అంటే విధవరాళ్ళు తర్వాత ఉంటారు కదన్న, భిక్షగాళ్ళు, వాళ్ళకి, విధవరాళ్ళకి, ముసలి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక 10% ఇవ్వాలి. మొత్తం మీద అంటే ఇది ఎట్లా ఇవ్వాలంటే ఏం నెల సంవత్సరానికి అట్టు ఇవ్వాలి. ఇదేమో 3 సంవత్సరాలకి ఇవ్వాలి. ఎవరు? విధవరాల వాళ్ళకి. బైబిల్ ప్రకారం, లేవియ కాండం ప్రకారంగా అయితే అటు చూసి ఎంత అవుతుందంటే 23.33% వస్తుందన్న. దశం భాగం కాదు అక్కడ, 23% అని చూపిస్తుంది పాత నిబంధన గ్రంథంలో. నేను రీసెంట్ ఇంటర్వ్యూలో గానీ ఒక విషయం చెప్పినా, మీరు దశం భాగం 20% కాదు, 10% కాదు, 50% ఇవ్వాల్సిందే అని కూడా నేను ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను. అది దశం భాగం అంటే అదేదో చేసేది కాదన్న. దేవుని పరిచర్యకు, విధవరాలకు, వాళ్ళకి వీళ్ళకి చేయటం తప్ప సొంత ఖర్చులకి దేని గురించి యూజ్ చేయడానికి లేదు. అది ఒకవేళ అది యూజ్ చేసినామంటే పైన దేవుడు అన్ని చూసుకుంటాడు. ప్రతిదీ లెక్క చెప్పాల్సిందే దేవునికి. దేవునికి ఏం పెడుతున్నారు చెప్పు మీరు? దేవునికి ఏం పెట్టడం కాదండి. ఇప్పుడు రైతులు ఏమి ఇస్తారు? మీకు బియ్యం ఇస్తారు. మీరు తింటున్నారా? దేవుడు తింటున్నాడా? మేమే తింటున్నాం. మరి మీరు ఎందుకు తింటున్నారు? మీరు మనుషులే కదా. మేము దేవుని సేవ చేస్తున్నాం కదన్నా, దేవుని పరిచర్య చేస్తున్నాం కదా, దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నాం కదా మేము. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? అది దేవుడే చెప్పిండు అన్న. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడే చెప్పిండు కదా. మీకు బయట దేశాల నుంచి ఫండ్స్ రావట్లేదా? వస్తున్నాయి. అది ఎవరికి వస్తాయన్న? ఎవరికి వస్తాయి? ఎవరో అది మామూలు అన్న. ఒక దైవజనుడు ఒకటి చెప్తా క్లారిటీగా అన్న. బ్రదర్, నువ్వు ఒక దేవుని నమ్ముకున్నావు. నా దగ్గర ఫ్యాక్టే మాట్లాడాలి. నేను ఫ్యాక్టే మాట్లాడతా. నాకు అందరూ ఒకటే ఇక్కడ. నేను మాట్లాడుతుంటే కోపాలు రావచ్చు కొంతమందికి, బట్ నేను మాట్లాడేది ఫ్యాక్ట్ ఉంటది, గుర్తు పెట్టుకోండి. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడా. నాది తప్పైనా నేను అంతే దించుతా, ఎదుగుతుంది తప్పైనా అంతే తీస్తా నేను. ఓకేనా? దశమ భాగం అనేది నువ్వు క్లారిటీ ఇచ్చినావు కదా, ఆ ఇచ్చిన డబ్బులు ఇప్పుడు నాకు నెలకు 9 లక్షలు సంపాదిస్తా. 5 లక్షలకి నీకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి? నేను 50 అంటే 50,000 ఇస్తారు. 5 లక్షలకు 50,000 ఇవ్వాలా? 50,000 ఎవరు తీసుకుంటున్నారు? ఇప్పుడు నాకు ఇస్తారు అనుకో, మీరు నేనేం చేయాలంటే పేదలకి, విధవరాళ్ళకి ఇవ్వాలి. తర్వాత పరిచయం చేస్తున్నాం కదన్న, మాకంటే కొన్ని అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, మ్యూజిక్ బాక్సులు ఉంటాయి, లేదా మా పరిచయం అవసరమైనటువంటి మేము వాటిని యూజ్ చేసుకుంటాం అంతే తప్ప సొంత ఖర్చులు. మీ సలాబాల కోసం కాదా?
మీ కార్లు కొనడానికి, మీరు సరదాలు చేయడానికి, వచ్చిన మంచి మంచి అమ్మాయిలను వాడుకోవడానికి కదా మీరు చేసే కథలని? అన్న అది చేస్తే దేవుడు అన్న ప్రతిదానికి రూపాయితో సహా లెక్క చెప్పాలి దేవునికి. అలా చెప్తే ఏది అమ్మాయిలకు కడుపులు చేసి పిండాలు తీసేయడాలా? మీరేందన్నా అట్లా అంటారు? వాస్తవాలు మాట్లాడుతున్న బ్రదర్, నీకు చేదుగా అనిపించచ్చు. మీరు అన్నది కరెక్టే గానీ నేను గానీ అక్కడ ఖండిస్తున్నా కదా అన్న. మీరు ఎక్కడ ఖండిస్తున్నావు? ఎన్ని జరుగుతలేవు? ఒక పాస్టర్ దేవుణ్ణి చూపిస్తాను తీసుకెళ్లి కడుపులు చేస్తారా అయ్యా? నేను గానీ విన్నా నా విషయం, నేను కూడా విన్నా. వినడం కాదు, వాస్తవం ఇది. వాస్తవం. నేను వస్తా. ఇప్పుడు వాళ్ళని కూడా ఖండిస్తున్నా. అంటే ఎక్కడ ఖండించారు మీ పాస్టర్లు? ఎందుకు ఖండించారన్న? ఎక్కడ? నాకు చూపి అంటున్నా. అదే వచ్చిందన్న నాకు ప్రాబ్లం. చూపి ఎవిడెన్స్. నువ్వు నోట్తో మాట్లాడక నేను చూపిస్తే ఎవిడెన్స్ నువ్వు చూపి. ఓకే మీరు ఎవిడెన్స్ అంటారు, ఓకే నేను అగ్రీ దట్. కానీ మా పాస్టర్ ప్రతిదీ ఇట్లా పెట్టుకొని లైవ్ లో చేస్తారన్న. మరి ఏం చేస్తారా? మెల్లగా ముంగట ప్రేయర్ అని చెప్పేసి వెనకకి తీసుకువెళ్ళి కడుపులు చేస్తారా? అదేనా పాస్టర్లు చేసే పని? మీరు బూతులు మాట్లాడొద్దు అంటారు మీరే. నీతులు చెప్పేవాడు బూతు పనులు చేయడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. మరి వాళ్ళు పాస్టర్లు కాదన్న వాళ్ళు. మరి ఎందుకు మీరు జెన్యున్ గా కొంతమంది పాస్టర్లు బ్రదర్, నేను చెప్తున్నా. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, నేను ఒప్పుకుంటాది. కానీ ఆ కొంతమంది పాస్టర్లు వీళ్ళ మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఓకే నేను చెప్తా అన్న. ఇప్పుడు దానికి మీరు అన్నదానికి నేను ఇప్పుడు వివరణ ఇస్తా. ఇప్పుడు ఒక పాస్టర్ అంటే ఒక దైవజనుడు కావాలంటే అన్న, అదేమన్నా గవర్నమెంట్ జాబ్ అన్న అప్లై చేసి తెప్పించుకోవడానికి. పాస్టర్ అంటే మంచి సాక్ష్యం ఉండాలి, మంచి దేవుని పిలుపు ఉండాలి, దేవుని వాక్యం మదిలో ఉండాలి. అలాంటి వాళ్ళు పాస్టర్లకు అంటే దేవుని సేవకుకి సహాయం చేస్తారు. వినండి ఒక్క నిమిషం. అంతేగాని ఏదో మామూలుగా డబ్బులు వస్తున్నాయి, లేకపోతే అమెరికా వాళ్ళ నుంచి వస్తున్నాయి, ఆఫ్రికా వాళ్ళ నుంచి వస్తున్నాయి కదా చెప్తున్నాను. అదే వివరణ ఇస్తున్నా. వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. అది ఎవరికి వస్తున్నాయి అన్న? అది వస్తున్నాయి కదా. ఓకే వస్తున్నాయి. నేను కానీ నిన్న చాలా చూసినా, నేను కూడా నిన్న కాదు వస్తున్నాయి అంతే. వస్తున్నాయి. అయితే లేదు రావట్లేదు అంటే చెప్పు, ఏ చర్చికి పోదాం, ఏ పాస్టర్ దగ్గర మాట్లాడదాం, నేను రెడీ అన్న. ఓకేనా నేను వివరణ ఇలే ఇంకా చెప్తున్నా కదా. ఒక దైవజనుడు కావాలంటే మంచి సాక్ష్యం ఉండాలి, మంచి పిలుపు ఉండాలి, మంచి వాక్యం చెప్పేంత వీలు ఉండాలి, అందరికి అంటే దేవునికి నచ్చాలి. అలా చేసే వాళ్ళే దేవునికి ఇష్టం అన్న. ఏదో మామూలుగా వచ్చేసి డబ్బులు తీసుకొని ఆ డబ్బులు వస్తున్నాయి, అమెరికా డబ్బులు వస్తున్నాయి, ఇక్కడ డబ్బులు వస్తున్నాయి అనేసి ఆ సేవ చేసిందంటే ఆయన ఒక పాస్టర్ కాదు. నేను ఖండితంగా చెప్తున్నాను, ఖండించి మరీ చెప్తున్నా, నేను దైవజనులు కాదు. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు పండ్ల గురించి మాట్లాడారు. ఆ పండ్ల ప్రెగ్నెన్సీ వస్తుంది ఇలా చేసిరంటే వాళ్ళకి దేవుని జ్ఞానం లేదు, దేవుని వివేకం, దేవుని బుద్ధి అనేది లేదు వాళ్ళకి. అలా కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. దేవుని సేవ చేయాలి అంటే మంచి సాక్ష్యము, మంచి పిలుపు, మంచి వాక్యం ఉండాలి. ఓకే, మంచి మాట మాట్లాడినా బ్రదర్. ఇప్పుడు ఇలా చేసే వాళ్ళని ఎవరు ఖండించాలి చెప్పు? ఇప్పుడు అదే అన్న ప్రాబ్లం వచ్చింది. ఎవరు ఖండించాలి? మేమే ఖండించాలన్న. మరి ఏం చేస్తున్నారు? గాడిదలు గాయని పోతురా అని అడుగుతున్నా. ఇప్పుడు ఓకే అన్న మీరు అన్నది ఓకే కరెక్టే. ఎందుకు లేదు? మరి మీలో మీకు లేకుండా అది ఎదుటి వాళ్ళు మీ గురించి మాట్లాడితే ఎందుకు రెచ్చిపోతున్నారు? ఫస్ట్ ఇప్పుడు నేనేమంటానంటే, నేను ఒక ఏళ్ళు మీదికి చూపిస్తున్నా, కానీ నా ఏళ్ళు నాకే ఎన్ని చూపిస్తున్నాయి? 4 చూపిస్తున్నాయి. ఎస్, తప్పు నాదా నీదా? తప్పెవరిది చెప్పు? నాది. నీది ఎట్లయితది? నాది తప్పు. నా 4 ఏళ్ళు నీకే అరే నువ్వు చక్కగా చూసుకోరా నాకు చూపిస్తుంటే, ఒకేళ్ళు నేను నీకు చూపిస్తుంటే తప్పు నీది ఎట్లయితది? ఓకే ఓకే అవునా. ఇప్పుడు వాటి గురించి కానీ చాలా మంది పాస్టర్లు మాట్లాడుతూనే ఉన్నారు అన్న. ఎక్కడ మాట్లాడుతున్నారు బ్రదర్? మాట్లాడుతూనే ఉన్నారు. ఎక్కడ మాట్లాడుతున్నారు? ఒక్క వీడియో రూపంగానే ఎందుకు చూపించాలని మీరు అనుకోవచ్చు. 100కి 200%. ఎందుకంటే పేపర్లలో వస్తుంది. ఒకటి బ్రదర్, నేను ఇక్కడ క్లారిటీగా నేను ఒకటి చెప్తా. నాకు ఎవ్వరు వ్యతిరేకం కాదు, నాకు అందరు సమానులే. నేను ఇప్పుడు చర్చికి వెళ్ళమంటే చర్చికి వెళ్తా, గుడికి వెళ్తా, నమాజ్కి వెళ్తా, అన్ని నాకు సమానం. నేను మనిషిని. నన్ను కోసినా నిన్ను కోసినా అదే రక్తం వెళ్తుంది. నిన్ను కోస్తే యేసుక్రీస్తు రక్తం అని వెళ్ళదు, నన్ను కోస్తే హిందూ రక్తం అని వెళ్ళదు. నీకు నేను మాట్లాడేది డౌట్ అనిపిస్తే కలవరి టెంపుల్ నుంచి నాకు ఫోన్ వస్తుంది, నాకు ప్రేయర్ చేస్తారు. స్టిల్ నో. ఎప్పుడో 2012లో పోయినా నేను చర్చికి. నేను చెప్పేది అబద్ధాలు అయితే ఇదే బొల్లారం, అల్వాల్ బొల్లారం లక్కడ వాళ్ళ దగ్గర చర్చికి వెళ్ళేవాని, కలవరి టెంపుల్కి వెళ్ళేవాని. మైక్ వెళ్ళని ఒక క్యాండిడేట్ ఉంటాడు నా ఫ్రెండ్, నా దగ్గర అసిస్టెంట్ గా చేసిండు. బేసిక్ గా నేను కొరియోగ్రాఫర్. నీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, వీడేదో చెప్తున్నాడు అది కాదు, ఎవిడెన్స్ లేకుండా విత్ ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడను. నా మనస్తత్వం కూడా ఒకరిని కించపరిచే మనస్తత్వం కాదు. వాస్తవాలని 100% నా తప్పున నేను ఎంతైతే లొంగుతానో ఎదుటి తప్పుంటా కూడా అంతే లొంచుతా. ఓకేనా? నేను అనేది ఏంటంటే, మీ దేవుడు మీకు గొప్ప, తప్పులేదు. కానీ ఎవరైతే మీరు పాంప్లెంట్లు పంచుకుంటా గొప్ప దేవుడు అయితే 100% మేమే వస్తాం. తిరుపతికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాము? గొప్ప దేవుడు కాబట్టి వెళ్తున్నాం. అర్థమైందా? అట్లాని క్రిస్టియన్ దేవుడు కాదు అని నేను అనలేను, అది మీ పర్సనల్ ఒపీనియన్. కానీ మీరెందుకు రాళ్లను పూజిస్తున్నారని, మా హిందువులను ఎందుకు అంటే వీళ్ళని హిందూ వాళ్ళని ఎందుకు
కించపరుస్తున్నారు మీరు? మాకు బైబిల్ గ్రంథంలో రాసింది అన్న పర్ఫెక్ట్ గా. మీ గ్రంథం ఉంటే తప్పలేదు. నేను ఏమంటున్నా, మీ గ్రంథాలలో నేను కొన్ని ఇక్కడ మాట్లాడకూడదు. మీ బైబిల్లో నేను చదివినే, చెప్పండి. మీ దేవుడు చెప్పినే బ్రదర్. నాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, నేను కొంతవరకు మాట్లాడతా. కానీ మరీ ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నేను క్రిస్టియన్ వాళ్ళని కూడా నేను మరీ కించపరిచి మాట్లాడాను నేను. కానీ ఓవర్ చేస్తే మాట్లాడాల్సి వస్తుంది. నాకు నాలెడ్జ్ ఉంది దాని మీద. యాక్చువల్లీ నాకు మొన్న ఒక బ్రదర్ వచ్చిండు, అది చూసే మీరు వచ్చారు నా దగ్గరికి. మీ పాస్టర్ కోచింగ్ తీసుకున్న బ్రదరే ఆ బ్రదర్. ఓకేనా? అది మాట్లాడదాం సబ్జెక్ట్. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు హిందూ దాంట్లో మొన్న ఒక అమ్మాయి వచ్చింది, సౌందర్య నాగభవిత అని వచ్చారు. ఆ విషయంలో ఇప్పుడు ఫస్ట్ ఒక పాయింట్ చెప్పు, నేను హిందూనా క్రిస్టియన్నా? మతం అనేది లేదన్నాడా? ఎలా చెప్పగలుగుతావు అన్న? మీరు నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? ఒక హిందూ లెక్క అనిపిస్తుంది. అంటే బొట్టు పెట్టుకున్నారు కాబట్టి ఒక హిందూలాగా అనిపిస్తుంది నాకు. బొట్టు పెట్టుకుంటే హిందువులని ఎట్లా అంటారు? నాకు అంటే మీది కనిపిస్తుంది అన్న, నాకు చెప్పగలం ఏమంటే చెప్పగలం అన్న ఎవరు క్రిస్టియన్ ఎవరు. మరి నేను చర్చికి వెళ్ళిన విషయం నీకు నేను చెప్తే అర్థమైందా, చెప్పకముందు అర్థమైందా? ఇప్పుడు చెప్పారు కదా వెళ్తారని చెప్పారు కదా అన్న. ఇప్పుడు కాదు, అదే ఇంత ముందుకి బిఫోర్. ఇప్పుడు కూడా వెళ్తా, అదేం లేదు. నాకు ప్రాంతీయ భేదము ఇవన్నీ లేవు నాకు. ఓకే, నాకనే కదా చాలా మందికి లేవు. హిందువులు ఎవరు అంత పర్టికులర్ గా పట్టించుకోరు, కానీ రెచ్చగొడుతున్నారు చూడు, అది దీంట్లో ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఎవరు రెచ్చగొడుతున్నారు? నేను 100 ఎవిడెన్స్ చూపిస్తాను. నీ దగ్గర ఒక్కటి ఉందంటే రెచ్చగొడుతారో చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను ఒక షాప్ పెట్టుకున్నా. ఒక షాప్ పెట్టుకున్నప్పుడు నా షాప్ లో నా ఇష్టం వచ్చింది కట్టుకుంటా. మీరెవరు నా షాప్ కి వచ్చి అది కట్ చేసేసి యేసుక్రీస్తు గొప్ప దేవుడు, మీరు ఇవి మొక్కొద్దని చెప్పడానికి మీరెవరు అసలు? ఎవరు చెప్పారన్నా? చూపిస్తారన్న ఒక ఎవిడెన్స్. కార్లో పోయకుంటే పాంప్లెట్లు ఇస్తున్నాడు చూడు, ఆయన కట్ చేసిన వీడియోలు ఉన్నాయి చూడు. నా దగ్గర 100 ఉన్నాయి బ్రదర్. అది ఏమని చెప్తున్నా? మతంలోనికి రావని చెప్తుందా లేకపోతే మార్పు కోసం చెప్తున్నా? మీరెవరు చెప్పడానికి మార్పు అన్న? మాకు దేవుడు చెప్పి మార్పు అనేది దేవుడు ఏమని చెప్పిండు? మీకు ఎదుటోని కించపరచండి, ఎదుటోని ఏదన్నా ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అవి తీసేయండి, విగ్రహాలను కూలగొట్టండి అని చెప్తున్నాడా? లేదన్నా, నిన్న వాళ్ళ నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పిండు అన్న దేవుడు. ప్రేమించమని చెప్పిండు తప్ప దేశించమని చెప్పలే కదా. అవును, దేశించమని చెప్పలేదు. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకొని కూర్చున్నా, నేను ప్రేజ్ దలాడన్నా. అవును, తప్ప రైటా? అట్లేం లేదన్న. మీరు మంచి మనస్ఫూర్తిగా దేవుడి మీద ప్రేమతో అన్నప్పుడు తప్పెలా అవుతుంది అన్నది? కాదు కదా, తప్పు కాదు కదా. మరి నువ్వు బొట్టు పెట్టుకున్నావు, నువ్వు హిందూ అని ఎట్లా అంటున్నారు మీరు? అంటే చూసిన కదా అన్న, ఇప్పుడు మామూలుగా హిందువులు ఎక్కువ బొట్లు పెట్టుకుంటారు కాబట్టి ఆ ప్రకారంగా మిమ్మల్ని. బొట్టు సాంప్రదాయం తెలుసా మీకు అసలు? బొట్టు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా మీకు అసలు? చెప్పండి అన్న, మీకు తెలియదు. చెప్పండి అన్న. తెలియదా మీకు? చెప్పండి, మీరు తెలుసుకుందాం. అదొక సాంప్రదాయం, అది ఇప్పటి నుంచి కాదు. ఇప్పుడు నార్మల్ గా మ్యారేజ్ అయిన వాళ్ళకి కావచ్చు, అది కావచ్చు, హిందూ సాంప్రదాయం. అది ఒక గొప్ప సాంప్రదాయం. అది మీరు ఒకవేళ దేశ సాంప్రదాయం ఒక మనిషి ఒకటి బ్రదర్, ఒక మనిషి ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు మెడలో ఒక చైన్ వేసుకుంటారు, చేయికి ఒక బ్రాస్లెట్ పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? ఏ చైన్ అన్నా? ఏది కానీ, బంగారుది కావచ్చు, వెండిది కావచ్చు. దానికి దీనికి ఏం సంబంధం అన్నా? ఎందుకు పెట్టుకుంటాం? మంచి లుక్ బాగుండాలి అనేదే కదా. మరి ముండబోషులాగా ముండరాల్లాగా ఉండాలని ఉంటది మీ దాంట్లో, మరి ఎందుకు అట్లా? ఏడుందన్నా? ఏవి కమ్మలు ఉండొద్దు, ఓ పువ్వులు ఉండొద్దు, ఓ బొట్టు ఉండొద్దు. దేవుడు నేర్పిన క్రమం అన్నది, మాకు క్రమం ఉండాలి కదన్న ఎవరికైనా. తమ్ముడు నేను చెప్తున్నా, చెప్పండి, నాతో పెట్టుకునే దమ్ము నీకుందా అన్న? ఇప్పుడు నేను చాలా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నేను దేనికైనా రెడీ. ఇదే క్రిస్టియన్ విషయంలో నేను చెయ్యొద్దు అనుకున్నా, వాస్తవంగా కుళ్ళ చెప్తున్నా. ఎందుకు ఎవరిది వాళ్ళు చూసుకుంటారులే అని ఇంటెన్షన్ తో నేను చేయొద్దు అనుకున్నా. నేను చెయ్యాలంటే 100 మంది ఉన్నారు. నేను కూర్చుంటే ఎట్లుంటుందో కూడా నీకు తెలుసు. ఓకేనా? నేను గట్టిగా కూర్చున్నా, నేను పని అంతా పక్కన పెట్టి వీళ్ళ మీద కూర్చున్నా అనుకో, తాట తీసి వదులుతా నేను. ఓకేనా? నేను ఈ ఏదైతే హిందువులు తప్పు చేస్తే ఆ పిల్లల మీద ఎట్లయితే కూర్చున్నానో ఇది కూడా అంతే. కానీ మీ వాళ్ళు చేసేది మరీ నీచంగా, మనుషులను కించపరిచే విధంగా. ఓకే అన్న, అది ఒప్పుకుంటాను, తప్పు కదా అది. కానీ మీరేమన్నారు? ఇప్పుడు ఒక మాట అన్నారు కదా, మీ దాంట్లో అని అన్నారు. ఎంత మంది చేశారు అన్న? సపోజ్ ఒక 100 మెంబర్స్ 10 మెంబర్స్ చేశారు. బుచ్చడి మంది ఉన్నారు. ఒక తల్లి ఒక కొడుకు బిడ్డ పుడుతుందని ఏడే భూమికి వచ్చి చెప్పినారా బిడ్డ పుడుతుందని మీ పాస్టర్ కి? చెప్పలేదు. ఏం తెలుసా ఆయనకి? ఏం తెలియని వాళ్ళు అందరూ వస్తారు, పాస్టర్లు అంటారు, టచ్ అంటాడు, బిచ్ అంటాడు, వెనక నుంచి తుస్సు అంటాడు. ఏంది ఇదంతా? అవునా, దాన్ని ఖండిస్తున్నామని చెప్పినా కదా. ఎక్కడ ఖండిస్తున్నారు? ఇప్పుడు నీకు ఖండించడం అంటే ఏందో నీకు చెప్తా. మొన్న సౌందర్య విషయం, ఒక అమ్మాయి విషయం జరిగినప్పుడు శివశక్తులు ఖండించారు. అది ఖండించే విధానం అంటారు, అది దాన్ని కదా ఖండించడం అంటే. ఎస్ఆర్ నో, కరెక్టే కాదా? ఖండించరా లేదా శివశక్తులు? పర్ఫెక్ట్. అది కావాలి మీ దాంట్లో అంటున్నా నేను.
ఎదుటోడు ఎవడో వచ్చి మిమ్మల్ని కించపరుస్తున్నాడు అంటే అది మీరు చేసుకున్న తప్పు. ఎవడో రాక ముందుకు మీరు చేసుకోవాలి. నేను ఈ విషయం అనే కాదు, మొన్న ఆ సౌందర్య విషయంలోనే ఎందుకు ఆ పదం ఎత్తునంటే, ఒకనొక శివశక్తి ఈ మీడియా వాళ్ళు అది ఇది అని మాట్లాడారు. మీడియా ప్రజల కోసం పనిచేస్తుంది, అవును correct. గుర్తుపెట్టుకోండి. అవును మా ఫ్యామిలీస్ కోసమో దానికోసమో అంటే చాలా ఉన్నాయి, ఓకే కొన్ని సాక్రిఫైస్లు ఉంటాయి కొంతమంది. అవును అవును కరెక్ట్. మీడియా అనేది ఇప్పుడు మీడియా అన్నప్పుడు ఇప్పుడు సరే నేను హిందూ అని మీరే అన్నారు, ఓకే మరి నేను క్రిస్టియన్స్ మీదనే వాడాలి కదా. హిందువులను కూడా ఎందుకు క్వశ్చన్ చేసిన అనుకుంటున్నారు? ఓపెన్ గా ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుకున్నారు. కరెక్ట్ కరెక్ట్. ఏమనుకుంటున్నారు? నేను బ్రదర్, నేను కుల్లా చెప్తున్నా, ఓకే నాకు అందరూ సమానులే, ఓకే నేను అందరిని ఒకేలాగా పోల్స్తా. ఓకే నాకు క్రిస్టియన్స్ అయినా ఒకటే, నాకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను SRDG స్కూల్స్, నేను డాన్సర్. నేను ఓకే చాలా మంది నాకు ఇప్పటికీ పిల్లలు ఉన్నారు, క్రిస్టియన్స్ పిల్లలు నాకు టచ్ లో ఉంటారు, ఓకే హిందూ పిల్లలు ఉన్నారు. ఒక స్కూల్లో హిందూ మతం అనేది అందరు కలిసి చదువుకుంటారు, అక్కడ ఏది ఉండదు. లాజికల్ గా థింక్ చేయి. ఓకే. మరి క్రిస్టియన్స్ వాళ్ళు క్రిస్టియన్ స్కూల్స్ కి వెళ్ళాలి కదా, హిందూ స్కూల్స్ కి ఎందుకు వస్తున్నారంటే? హిందూ స్కూల్ ఎక్కడ ఉన్నాయన్న? ఎందుకు లేవు? ఎక్కడ ఉన్నాయన్న? SRDG స్కూల్స్ ఉన్నాయి కానీ SRDG స్కూల్ ఉంది, నేను అందులో డాన్సర్. ఇప్పుడు చదువుకి మతానికి మీరు పోల్చుతున్నారు 100%. ఇప్పుడు ఎందుకన్నా? అన్నిట్లల్లో మనం కల్పితంగా ఉన్నప్పుడు ఓకే మీరు ఎందుకు ఇది పోర్ట్రేషన్ చేసి వేరు చేస్తున్నారు అనేది నా ఇంటెన్షన్. వేరేం చేయలేదన్న, వేరేం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇప్పుడు క్రిస్టియన్ స్కూల్లో మరి క్రిస్టియన్ పోతే హిందువులు ఎవరు రారంటారన్న? మరి నేను అదే చెప్తున్నా. మీరు అన్నది ఇప్పుడు ఇక్కడ ఏమంటారు రేపల్లా, క్రిస్టియన్స్ పోర్ట్రేషన్ కావచ్చు, ఓకే హిందూ పోర్ట్రేషన్ కావచ్చు. ఓకే మనం అనే వాళ్ళము ఈ మధ్యలో ఇప్పుడు మీ తాత నుంచి క్రిస్టియన్స్ అని మీరు చెప్పారు, కానీ క్రిస్టియన్స్ అందరు ఉన్నారు అట్లా? లేరన్న, లేరు కదా. లేరు. ఇప్పుడు అందరం మనుషులమే కదా, అందరు చేస్తే గదే భూమిలో పాతి పెడతారు కదా. అవును correct. మిమ్మల్ని బంగారు దాంట్లో వేసి మీదికి లేపరు, అవును. మామూలుగా మట్టి లేచి పూడ్చిపెట్టరు అవును హిందువులని. అవును ఓకేనా? అందరం సమానులే కదా. సమానలే. మిమ్మల్ని ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళు ఎవరు చనిపోయినా అదే పాడ మీద మోసుకెళ్తారు, హిందూ వాళ్ళు ఏది తీసుకెళ్లినా అదే పాడ మీద తీసుకెళ్తారు. ఓకే ఇవన్నీ సమానమైనప్పుడు మనం అందరం ఎందుకు సమానం కదా అని అడుగుతున్నాం. ఈయన సమానమే అని చెప్పాను కదన్న. మరి ఎందుకు ఇప్పుడు ఒకటి చెప్తా, నీ కడుపులో ముగ్గురు పుడతారు, ఓకే అవునా? ముగ్గురిని సమానంగా చూస్తావా? కొంచెం వాళ్ళకంటే ఎక్కువ రై అన్నం చూసి నేర్చుకోరా అని లాజికల్ గా చెప్తామా? కొన్ని లాజికల్ గా చెప్తాం కదా. అవును మనం అందరము మనకు అన్న పిల్లల్నే సమానంగా చూడలేము అవును కదా. మరి ఈడెందుకు ఉండలేకపోతున్నారు అట్లా? అంటే మనమంతా ఒకటే, ఓకే అంత హిందువులము అనే విధంగా ఉన్నప్పుడు ఈ కొట్లాటలు అనేవి రావు కదా. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు నేను ఇక్కడ ఒక హిందూలా మాట్లాడట్లేదు, నేను హిందూ, క్రిస్టియన్, ముస్లిం. సరే ఇప్పుడు క్రిస్టియన్సే పెట్టుకుంటారన్న? 100%. హిందువులు అయితే ఇందులో తలదూర్చట్లేదు. అయితే నేనేమంటున్నా, తలదూర్చడం మీన్స్ నువ్వు అడిగిన క్వశ్చన్ బాగుంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా, ఓకే నేను హిందువులు తోపులు, హిందువులే గ్రేట్ అని నేను అనలే. ఓకే హిందువుల వరకు హిందువులు తోపులు, ఓకే క్రిస్టియన్ వరకు క్రిస్టియన్ తోపులు. ఓకే కానీ మీ వాళ్ళు ఎట్లా పోర్ట్రేషన్ చేస్తారు అంటే, పని కట్టుకొని మైకులు పెట్టుకొని బస్ స్టాండ్లల్లా అదేంటది పూట్పాట్ల మీద అదేంటది ట్రైన్లల్లా మైకులు పెట్టుకొని హిందువులు ఎక్కడ పోర్ట్రేషన్ చేసి నాకు చూపి. ఓకే అన్న, ఇప్పుడు అలా చేయటం మీరు తప్పంటారు? 100% తప్పు. ఎందుకు తప్పంటారు? 100% చెప్తాను నేను. విశ్వాసంతో దేవుని నమ్మాలి తప్ప పోర్ట్రేషన్ చేస్తే దేవుని నమ్మడము అది మూర్ఖత్వము నా దృష్టిలో. నేను చెప్తున్నా, ఇప్పుడు చాలా ఇప్పుడు గ్రామాలు ఏందన్న, దేశాలు వద్దు, గ్రామాలకి యేసుక్రీస్తు అంటే తెలియదన్న, వాళ్ళకి పోయి పరిచయం చేయడం తప్పంటారు అన్న మీరు? ఏమని? యేసు నిజమైన దేవుడు నమ్ముకుంటే ఇలా ఉంటదని చెప్పడం తప్పంటారా మీరు? దాన్ని నిజమైన దేవుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మన పాపల కొరకు యేసు శిలువలో మరణించిండు, మళ్ళీ తిరిగి లేచిండు, యేసు నమ్ముకోండి అంటే తప్ప? ఓకే, తప్పు కాదు కదా. తప్పు కాదు కదా. కాదు కదా. కాదు కదా. ఓకే, మీ మమ్మీ పేరు ఏంటి? యేసుమణి. యేసుమణి. మా అమ్మ పేరు ఏం తెలుసా? కిష్టమ్మ. ఓకే, మా అమ్మ పేరు కిష్టమ్మ. ఓకే. ఇప్పుడు మీ అమ్మ మా అమ్మ ఇద్దరిలో ఏమొచ్చింది? అమ్మ అమ్మనే వచ్చింది. మీరు అమ్మని క్రిస్టమ్మ క్రిస్టియన్ అమ్మ అని రాలే కదా. రాలేదు. మా అమ్మని హిందూ అమ్మ అని రాలే కదా. రాలేదు. నీకు అమ్మనే నాకు అమ్మనే. మీ అమ్మని కూడా నేను అమ్మనే పిలుస్తా, మా అమ్మని కూడా నువ్వు అమ్మని పిలవాలి. కానీ మీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా అమ్మనే అమ్మ, మీ అమ్మ కాదు. అలా చెప్పొద్దన్న, అది నేను ఒప్పుకుంటా. ఆ విషయంలో నేను ఒప్పుకుంటా. కండిషన్ ఏంటంటే దేవుడు ఒక్కటి చెప్పిండన్న, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నా నామం వల్ల ఏ బిడ్డలు చేయమని చెప్తాడు. అంతేగాని పోయి ఫుట్పాత్ల మీద అంటే మీరు అన్నది ఫుట్పాత్ల మీద రైల్వే స్టేషన్లో పంచుతారంటే దేవుడు ఎవరు చెప్పాలి, తెలియజేయాలి. మాకు దేవుడు ఆజ్ఞన్నది సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి కాబట్టి. ఇప్పుడు ఆంజనేయుడు, ఓకే, కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు, చాలా మంది దేవతలు, ఎల్లమ్ముంది, మల్లమ్ముంది, పోచమ్ముంది. ఓకే,
వీళ్ళు గొప్పళ్ళు అని ఎవరైనా పోర్ట్రేషన్ చేసి పాంప్లెట్లు పంచంగా మీ లెక్క మత ప్రచారం చేసినట్టు ఎవరైనా చేసిరా? మీ మత ప్రచారం చేయలేదన్న, మీరు ఒకటి అది మత గుర్తుంచుకోవాల్సిన ప్రచారమే కదా అది, విషయం. మత ప్రచారం కాదన్న, మతమే కదా, అన్న మతం లేదంటున్నా అన్న. నేను ఇప్పుడు మతమే కదా మీరు అనేది. స్టార్టింగ్ నుంచి చెప్తున్నా కదా, మతం లేదు మరి మార్గం ఏముంది? అన్న అని చెప్తున్నా నేను. ఏముంది? యేసు అనేది మతం కాదు, క్రిస్టియానిటీ అనేది మతం కరెక్టే. కాదు అన్న. వీళ్ళందరూ ఇంతమంది, యేసు దేవుడు అనేటోడు ఒక్క దేవుడే, ఒక దేవుడే. ఎల్లమ్మ ఉంది, శంకరుడు ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు, రాముడు ఉన్నాడు, ఓకే ఓకే ఓకే. అంతమంది ఉన్నారు కదా. ఆ, తిరుపతి గుడికి వెళ్తున్నారు చాలా మంది, కిందికి 12 కిలోమీటర్లు నడవాలి పైకి. ఓకే ఓకేనా? ఓకే 12 కాదు ఇంకెక్కువ ఉంటుంది మేబీ. ఓకే. ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్న వాళ్ళు? వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వెళ్తారు అని కదా? నేను అనుకుంటాను, నా ఒపీనియన్. ఎస్ కదా. తిరుపతి దేవుడు గొప్పోడు అని ఎవరైనా పోర్ట్రేషన్ చేసిర్రా? అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అమ్మో నాకు మంచి జరిగింది, తిరుపతికి వెళ్తే అరే మొన్న వీళ్ళు తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకొచ్చుకున్నారు, మంచి జరిగింది వీళ్ళకి అని, రే మనకు కూడా మంచి అవుతుందేమో అని వెళ్తున్నారా? లేదంటే మేము తిరుపతికి వెళ్ళి వచ్చినా మీరు కూడా వెళ్ళండి అని ఎవరైనా చెప్తున్నారు అనుకుంటున్నారా? లేదు. ఇప్పుడు ఆ క్రిస్టియానిటీకి వచ్చేసరికి కానీ అంతే ఉంది కదన్న. మరి ఎక్కడుంది? చెప్పండి మీరు. ఏం చెప్తున్నారు మీరు? మైక్లు ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నారు అన్న? మీకు చెప్పానన్న, మళ్ళీ చెప్పాను మీకు. దాన్ని ఏమంటారు? మత ప్రచారం అంటారు మీరు. నేను మత ప్రచారం కాదు అని అంటున్నా. మరి ఏంది అన్న? మతం లేదన్న, మత ప్రస్తావనే లేదు. ఎందుకు చెప్తున్నారు? మేము ఇదే హిందూస్ ఓకే, తిరుపతి గుట్ట గురించి ఏది చెప్పట్లేదే. మేము మాకు చెప్తున్నాం కదన్న. మరి మేము దేవుని గురించి మాకు చెప్పాలనింది కాబట్టి మేము చెప్తాం. ఎవరు చెప్పారు? మాకు యేసు దేవుడు చెప్పింది కాబట్టి మేము చూపి నాకు ఏడుందో. సర్వలోకానికి వెళ్ళి నాకు బైబిల్లో చూపి. ప్రకటించండి అని చెప్పారు బైబిల్లో కదన్న. చాలా ఉన్నాయి. లేదన్న, ఏడుస్తూనే ఉంటాం కదా. అంటే సమ్ టైమ్స్ దేవుని కోసం, ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి బాధలు ఉంటాయి అన్న, కష్టాలు ఉంటాయి. ఆ దేవునికి చెప్పుకుంటాం కన్నీటి ప్రార్థన ద్వారా నువ్వు చెప్పుకుంటాం. చిన్నప్పటి నుంచి దేవుని ప్రార్థనలో ఉన్నావు కదా, ఉన్నా. నువ్వు దేవుని భక్తునివే కదా. అవును. నా గురించి ఏమన్నా చెప్పగలుగుతావా? లేదన్న, చెప్పలేము. ఎందుకు? నాకేం తెలుస్తుంది అన్న, నేను దేవుని జ్ఞానాన్ని బట్టి మీ పాస్టర్లు చెప్పగలుగుతారా? వాళ్ళు కానీ చెప్పలేవరన్న. మరి ఎందుకు చేయి ఇట్లా పెట్టేసి కొట్టిస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పే వాళ్ళు ఉన్నారు, టచ్ అనే వాళ్ళు ఉన్నారు అంటే నేను ముందు చెప్పిన కదా, అలాంటి వాళ్ళు పాస్టర్లు కాదన్నా అంటున్నా. మీ పాస్టర్ ఎవరు? లేదా నేను చాలా అన్ని చర్చెస్కి తిరుగుతున్నా, కల్వర్ టెంపుల్కి వెళ్తా, బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తా, సిఎస్సి ప్రతి దానికి వెళ్తుంటా. నీ దృష్టిలో ఏ చర్చి గొప్పగా అనిపించింది అన్న? చర్చి అనేది ఒక విషయం చెప్తాను మీకు ముందు. మందిరం అనేది అక్కడ పోయి దేవుణ్ణి ఆరాధించటమే, దానికి మనం పేర్లు పెట్టుకున్నాం తప్ప, చర్చి అనేది ఆ చర్చి ఈ చర్చి దానికి చర్చి అనే పేర్లు పెట్టుకోవడం తప్ప వేరే ఉద్దేశం లేదు. చర్చి అంటే దేవుని మందిరం, అందులోకి దేవునికి వెళ్ళి అందులోకి ప్రార్థన చేసుకోవటం, వాక్యం వినటం, మళ్ళీ రావటం తప్ప. అంతేగాని చర్చి పేర్లు పెట్టుకుని అయ్యి అనేది అది గొప్ప ఇది గొప్ప అనేది అయితే లేదు, బైబిల్లో కానీ చెప్పలేదు. ఓకే, ఒకటి ఇక్కడ మీరు జస్ట్ ఎక్కడికి వెళ్తారు చెప్తున్నా. నేనైతే దేవుని నమ్ముకున్నాను, దేవుని మారు మనసు పొందిన, బాప్టిజం తీసుకున్నా, దేవుని యొక్క రక్షణలో ఉన్నా కాబట్టి 100% చెప్పగలను, పద తీసుకుపోతా. ఏం చేస్తావు? వాడికి పోయి కాకరకాయలకి బీరకాయలు తెంపుతావా? ఎందుకన్నా? ఏం చేస్తావు? నేను తర్వాత యేసుక్రీస్తు నువ్వే అవుతావా? నేను ఎందుకైతన్నా? ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా దేవుని దేవదూతలు. మీకు ఏసీ రూములు పెట్టి ఇస్తారా పైకి పోగానే? అట్టేముండదన్న, అది ఎవరికి తెలుస్తుంది అన్న? అది ఎవరికి తెలియదు కదా. పైన ఏముందో తెలుసా మీకు? పరలోకం ఉందని తెలుసు. పరలోకంలో ఏముందో తెలుసా? తెలుసు అన్న. ఏముంది? పరలోకంలో దేవుని నిత్యం ఆరాధించాలి, అంటే దేవదూతలతోని దేవుణ్ణి మంచిగా ఆరాధించాలి, చేయాలి. ఈడ కూడా గదే చేస్తారు. మరి గాడికి ఎందుకు ఓడి ఈయన ఉంచొచ్చుగా మిమ్మల్ని? ఏం చేస్తున్నావు అన్నాడా? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా. అంటే అది వేరన్న, ఇది వేరు అది వేరు. ఇప్పుడు ఆడున్న దేవుడు వేరే, యేసుక్రీస్తు ఇడున్న దేవుడు వేరేనా? లేదన్న, అంతా ఒకటే. మీరు ఏమన్నారు చనిపోయిన తర్వాత అన్నారన్న. మరి నేను ఎక్కడికి వెళ్తా? అది మీ ఒపీనియన్ అన్న. అంటే మీరు దేవుణ్ణి నమ్ముకో, బ్రదర్ నువ్వు భయపడుతున్నావు. నేను చెప్తున్నా, మీరు సడన్ గా అడుగుతారు, నేను చెప్తున్నా. ఆన్సర్ లేవు నీ దగ్గర. ఆన్సర్ చెప్తున్నా, మీరు ఏమంటే ఎక్కడ చెప్తున్నారు మీరు? ఒపీనియన్ అన్ని ఉల్టా సీదా మీ ఒపీనియన్ అని చెప్పబోతున్నా, మీరు ఏమంటే ఎట్లా చెప్తున్నారు? చెప్పు, సైలెంట్ కూడా నువ్వు చెప్పి చెప్తున్నా. ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్మి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్టిజం తీసుకొని దేవుని అంటే దేవుని లెక్కనే మంచిగా ఆ వాక్యం వినుకుంటా మంచిగా ఉన్నారనుకో 100% మీరు పరలోకానికి పోతారు. ఓకే, ఇప్పుడు నేను ఏ దేవుని నమ్ముకోలే, మీ యేసుక్రీస్తుని నేను నమ్ముకోలే. ఓకే, అంటే అసలు యేసుక్రీస్తు అంటే తెలియదా, తెలిసి నమ్ముకోలేదు? అది ఒక్క నిమిషం నేను నమ్ముకోలే. నేను ఎంత చదివినా అనుకుంటున్నాను? ఒక డిగ్రీ బీటెక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్. నేను చిన్నప్పటి నుంచి మేకలు కాసి వ్యవసాయం చేసిన. ఓకేనా? నేను ఇక్కడ దాకా వచ్చిన. నేను గొప్ప చెప్పుకోవట్లేదు, దీని వెనుక నా కష్టం ఉంది. ఓకేనా? నేను ఇదే ఏం చేయకుండా ఈ కష్టపడకుండా ఏసు దేవుని నమ్ముకొని ఇంట్లో వండుకుంటే ఇందాక వస్తానా? మరి దేవుని నమ్ముకోకపోయినా ఇందాక వచ్చిన కదా. మీరేందన్నా ఉల్టా మాట్లాడుతారు మళ్ళీ. నేను ఏమంటున్నా, ఏసు దేవుడు గొప్పోడు. ఓకే, మీరు అన్నది ఐ ట్రస్ట్. ఓకే, నువ్వు నమ్ముకున్నావు కదా, చిన్నప్పటి నుంచి నమ్ముకున్నావు. ఓకే, నెలకి ఎంత సంపాదిస్తున్నావు? 20K.
20K. నా దగ్గర 35 మంది ఉంటారు స్టాఫ్. ఓకే అన్ని కులాల వాళ్ళ పిల్లలు ఉంటారు నా దగ్గర. ఓకే నేను ఎక్కడ కులాలు చూడను. ఓకే మంచిది. అర్థమైందా? ఓకే అన్న. నా పిల్లల్ని ఎప్పుడు నేను అట్లా చూడను. ఓకే నా దగ్గర ఆడపిల్లలు ఉంటారు, మగ పిల్లలు ఉంటారు, అందరికి క్రిస్టియన్ పిల్లలు కూడా ఉన్నారు. ఓకే అర్థమైందా? నేను నాకు ఈ పిల్లలు ఎట్లనో ఈ పిల్లలు కూడా అంతే. నేను పిల్లలకి ఏం చెప్తా, అందరు కలిసిమెలిసి ఉండాలి, మీరు అందరు సమానం అని చెప్తారు. అర్థమైందా? నా దగ్గర అందరూ ఇప్పుడు నేను బిర్యానీ తెప్పిస్తా ఓసారి పిల్లలకి, అందరు కలిసి తింటారు. నా దగ్గర ప్రవీణ్ అన్న ఎడిటర్ ఉండేది, ఓకే పోలీస్ జాబ్ గురించి వెళ్ళండి. ఓకే ఓకేనా? ఓకే నేను ఓవరాల్ గా నేను ఏమడుగుతున్నా అంటే, సంతోష్ అన్నట్టు ఏసు దేవుని నమ్మలేదు అంటే ఒక్కటన్నా, మీరు దేవుణ్ణి తెలుసుకొని నమ్మలేదా, తెలవకుండా నమ్మలేదా? అదంతా పక్కన పెట్టు. అదొక్కటి అది చెప్తా నేను నీకు. ఇప్పుడు చెప్తే నేను వివరం చెప్తాను. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పండి. చెప్పండి. నేను ఈ రోజు ఈ స్థాయికి ఎట్లా వచ్చినా, నేను ఏసు దేవుని నమ్ముకుంటేనే ఈ స్థాయికి రావాలి కదా, ఎందుకు వచ్చినా మరి? అంటే మీరు కష్టం అన్నా, మీరు కష్టపడ్డారు, ఈ స్థాయికి వచ్చారు, మీరు వచ్చినా కదా. అవును. ఈ రోజు నేను కడుపు నిండా అన్నం తింటున్నానా? తింటున్నా కదా. ఎందుకు తింటున్నా మరి? కష్టపడ్డారు కన్నా. కష్టపడ్డాం కదా. అవును. మరి నువ్వు ఇంట్లో వండుకో చెప్తా, ఏం చేయకుండా. మీ ఏసు దేవుడు పైసలు పంపిస్తాడు చూస్తా నేను. ఎట్లా పంపిస్తాడు అన్న? మీరే కదా చెప్తున్నారు, మా దేవుణ్ణి నమ్ముకుంటే ప్రమోషన్లు వస్తాయి, గొప్ప గొప్ప అదైతుంటది ఇదైతుంటది అని మోటివేషన్లు చేస్తుంటారు. ఇప్పుడు మేము హిందూ గుళ్ళకి వెళ్ళి ఏదైనా దేవుని మొక్కితే అవి ఏమంటారు, అది ఏంటిదన్నా? ఏమంటారు, మా హిందూ అంటే ఉంటారు కదా, హిందూ దేవుళ్ళని ఏమంటారు, విగ్రహ ఆరాధన. అక్కడ లేని దేవుడు మీ దాంట్లోనే ఉన్నాడు, ఎట్లున్నాడు మరి? మేము మొక్కుతున్నాం, మాకు మంచిగా అనిపిస్తున్నది, నేను అక్కడ మొక్కిన ఇక్కడ మొక్కిన, నాకు అక్కడ ప్రశాంతంగా అనిపించింది. చర్చికి వెళ్ళినప్పుడు ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు కూల్ గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ మందిరంలో కూర్చున్నప్పుడు, అంతవరకు ఓకే. కానీ మా మందిరమే తోపు, మేమే అది, మేమే మాపు, మేమే ఊపు అంటే, ఇప్పుడు నేను ఇడున్నా, నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నా నీ వర్షన్లా. లేదు నువ్వు పెద్ద వేస్ట్, నేనే తోపు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు 20K సంపాదించినా, నేను డైలీ మంత్లీ 5 lakhs సంపాదించినా, రేపు పొద్దున నువ్వు 10 lakhs సంపాదించవచ్చు, నేను 0కి రావచ్చు. ఎవరిది చెప్పలేమన్నా కదా. నీ రాత మీ మమ్మీ రాసిందా, నీ దేవుడు రాసిండా? దేవుడు రాసిండు. ఎంత రాసిండు, ఏమని రాసిండు? రాసిండన్న ఇప్పుడు ఫ్యూచర్ లో జరుగుతుంది కాబట్టి అది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పుట్టుకుంటది, ఎన్ని రోజులు బతుకుతారు? మీ ఏసు దేవుని నమ్ముకున్న వాళ్ళు చెప్పలేమన్నది, అది ఎట్లా చెప్తారన్నా? మరి ఇన్ని చెప్పిన మీ దేవుడు పుట్టుక చావు, నన్ను నమ్ముకున్న వాళ్ళను పైకి వస్తే ఇది చేస్తా అని చెప్పిన దేవుడు, నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు ఎందుకు చెప్పలేదు? దేవుడు కదా మరి, అది ఎట్లా చెప్తారన్నా? మరి ఏం చెప్పాలి? ఉన్నంత కాలం దేవుని ఆరాధన. మరి కింద దేవుని నమ్మితే పైన పరలోకం వస్తారని ఎట్లా ఎవరు చెప్పారు? దేవుడే చెప్పిండు కదా. మరి ఇది ఎందుకు చెప్పలే మీ దేవుడు అని అడుగుతున్నా. వయసు అది ఎట్లా చెప్తారన్నా? ఎందుకు చెప్పరు? అది ఎట్లా చెప్తారు అంటే నువ్వు పరలోకం పోయి ఏం చేస్తావో చెప్పిండు. ఏం చేస్తావాడా? దేవుని ఆరాధించాలి. ఆడ కూడా అదే పని, ఈడదే బురిడి బాబేశాలు, ఆడదే, అంతేనా? అంతే కదా. బురిడి బాబులు ఏందన్నా మళ్ళా? అదే కదా. లేదు తప్పన్నా. కోయి కోయి ఇదేనా? కోండి కోయి కాదన్నది, మీరు గోండి కోయ, కోండు కోయ అంటే కోండు మీన్స్ అది, అంటే అది గోండు భాష, అది అంటదన్న, అది మనకు తెలియదు కదా. కోండు కోయ ఆయన ఏం చెప్పిండు ఐడియా కదా. ఆ పాట ఎట్లా వచ్చిందంటే, ఒక రోజు నేను ఒక ఇంటికి పిలిచారు నన్ను, అడికి వెళ్ళినా, నేను వస్తే కోడి కోయడానికి కోడి లేకపోతే ఒక పక్కింటి కోడిని తీసుకొచ్చి కోసిరు, అప్పుడు వచ్చింది ఈ పాట అని చెప్పిండు. నాకు ఆయన తెలుసు అన్న, నాకు ఇప్పుడు నంబర్ ఉందా? నెంబర్ లేదు కానీ 10 years బ్యాక్ నుంచే తెలుసు నాకు ఆయన. తెలుసు కదా. వద్దాం ఆయన దగ్గరికి వద్దాం. దీన్ని ఏమంటారు చెప్పు. మీ దేవుడు ఇన్ని చెప్పిన దేవుడు అవన్నీ చెప్పాలి. మరి నువ్వెందుకు ఇంకా 20,000 కానీ ఉన్న ₹1,00,000 జీతం కానీ ఎందుకు కాలే? అవుతుంటాం కదన్న, ప్రమోషన్స్ వస్తుంటాయి. ఇప్పుడు అన్న ఒక్కటి చెప్తాను మీకు, వివరణ ఇస్తా. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక పొలాన్ని పండియాలన్న, పండియాలంటే ముందు దానికి విత్తనాలు వేయాలి, నాటేయాలి, కలుపు తీయాలి, తర్వాత మందులు సంథింగ్ వేయాలి, తర్వాత పంటను కోయాలి. ఇప్పుడు పోయి దేవుని కాడికి పోయి అది వేసి ప్రమోషన్ రావాలి, రేపే రావాలి, ఎల్లుండి రావాలంటే వస్తుంది అన్న, టైం పడుతుంది కదా. కరెక్ట్, లాజికల్ గా చెప్పను, మంచి టాలెంట్ ఉంది నీకు. నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, వరి నాటేసినావు, దేవుని కృప ఉంది కదా, మసాలా మందులు ఎందుకు? ఇంకా ఏం మసాలా మందులు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు వరి నాటేసినావు, మసాలా చల్లుతావు, ఎరువులతో ఏం పని? దేవుడు కృప ఇస్తాడు కదా. మళ్ళీ అదేందన్నా, దేవుడు అన్ని ఇచ్చిండు కదా. ఏమిచ్చిండు? ఇప్పుడు మందులు అన్ని ప్రతిదీ దేవుడు ఇచ్చినే మందులు ఆయన్నే సృష్టించిండు, పైసలు పెట్టి కొనుక్కుంటున్నా పుణ్యానికి ఇస్తుండా, దానికి దీనికి ఏం సంబంధం అన్న? అంతే కదా. మరి అట్లా దేవుడు అనే ప్రతి ఒక్క ఏదైనా సరే, కొంతమంది సాధువులు ఉంటారు, నాగ సాధువులు కొంతమంది ఉంటారు, వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఆ శివుడి భక్తిలో ఉండి దాంట్లో వాళ్ళు అన్నం తినరు. కొంతమంది సంవత్సరాలు ఇట్లా చేయి పట్టుకొని ఉంటారు, దాన్ని గొప్పతనం అంటారు. దాన్ని దేవుడి అంటే నేనేమంటే అది గొప్పతనం. కానీ మీ దాంట్లో తిని పున్నమెన్న అన్నట్టు ఉంటది.
ఒక్క దాంట్లో నన్న పాయింట్ చెప్తున్నావు నువ్వు నాకు. అన్న ప్రతిదీ చెప్తూనే ఉన్నా ఎక్కడ చెప్పట్లా చూసే నేను మిస్అండర్స్టాండింగ్ లేదు. ప్రతిది ఒకటి చెప్తున్నా బ్రదర్. నేను ఒకటే నా దానికి కూడా నువ్వు లాజికల్ గా చెప్పలేదు. సంతోష్ అనేటోడు దేవుణ్ణి మీ యేసు దేవుని నమ్ముకుంటూ వచ్చిండు. ఈ రోజు ఈ స్థాయిలో ఎట్లున్నా నాకు చెప్పు. దేవుడు ఇచ్చింది అన్న, అది ఏ దేవుడు ఇచ్చిండు? యేసు దేవుడు ఇచ్చింది. యేసు దేవుడు ఇచ్చిన నువ్వెవరు డిక్లరేషన్ చేయడానికి? నాకు కృష్ణుడు ఇచ్చిండు అనుకుంటా, నాకు తిరుపతి దేవుడు ఇచ్చిండు అనుకుంటా, నాకు రాముడు ఇచ్చిండు అని అనుకుంటా. నువ్వెట్లా డిక్లరేషన్ చేస్తావు? చూపి నీ యేసు దేవుడు ఇచ్చినట్టు చూపి. నాకు వాళ్ళు లేరు అని అంటున్నా కదా అన్న. నేను చూపి, లేనట్టుగా చూపిను. ఎవరన్నా యేసు దేవుడు ఉన్నట్టుగా నా చూపిను. చూపించేది ఏందన్న? ఇప్పుడు ఇక్కడగానే ఉండన్న దేవుడు. ఏది చూపి నాకు? చూపించడం అంటే అది కాదన్న, ఎక్కడైతే ఆయన నామంలో 2-3 ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటానంటాడు. ఇక్కడ మరి అరే చర్చికి వెళ్తావా నువ్వు? జగన్ నువ్వు వెళ్తావా? నేను వెళ్ళను. ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడుతున్నాం అన్న, దేవుని గురించి ఏం చేస్తున్నాడు కూర్చొని? ఇప్పుడు దేవుడు మీ దేవుడు అని ఇక్కడ పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి అట్లా మీరు మాట్లాడొద్దన్న. ఎట్లా మాట్లాడొద్దు అంటే మీరు మా దేవుళ్ళే కాదన్న. నువ్వు హిందూ దేవుళ్ళని మాత్రం దేవుళ్ళే కాదని డిక్లరేషన్ చేయొచ్చు, కానీ మీ దేవుడిని మేము ప్రశ్నించొద్దు అన్న. నేను తప్పు పట్టట్లేదు. నేను తప్పు పట్టినవా? దేవుళ్ళే కాదు వాళ్ళు, ఈయననే దేవుడు చూపి. మరి మీ దేవుడు ఏమంటున్నా వాళ్ళకి నేను మీ దేవుని దేవుడు కాదని నేను అనలే, మీరు అనిపించుకుంటారు అట్లా. మీరు చేసే మీ బిహేవియర్ వల్ల నేను దేవుని తప్పు పట్టట్లా, మీరు చేసే పనుల వల్ల మీ దేవుడికి మచ్చ వస్తుందని చెప్తున్నా. ఓకే అన్న, అది ఓకే, ఐ అగ్రీ దట్. అది అగ్రియా? అగ్రీ అన్నది. మా దేవుని ఎప్పుడైనా మా దేవుడు మీ దేవుడు అని అందరు మన దేవుళ్ళే. ఒకటే గుర్తుపెట్టుకో. ఈ రోజు సంతోష్ ఇక్కడికి వచ్చిండంటే యేసు దేవుని ఉంది, రాముడిది ఉంది, కృష్ణుడి ఉంది, అందరి కృప ఉంది ఇక్కడ. నాకు అది మీరు ఎట్లా చెప్పగలరన్న? నాకు వివరణ ఇవ్వండి. నేను అందరినీ మొక్కుతా కాబట్టి, నాకు అందరు సమానులే కాబట్టి అందరు అంటున్నా. నేను ఇప్పుడు నేను ఇందాక ఏమన్నంటే మీ కష్టం ద్వారా మీరు ఈ స్థాయికి వచ్చారు నేనన్నా. 100% ఒకటే చెప్తున్నా. ఇప్పుడు నేను బొట్టు ఎందుకు పెట్టుకున్నా? సాంప్రదాయం అన్నారు మీరు ఇందాక. నేను పొద్దున్న లేచి స్నానం చేసుకొని దేవుని మొక్కి బొట్టు పెట్టుకొని వస్తాం. ఓకే, అవునా? ఓకే. నేను స్నానం చేయంగానే ఇద్దరిని తెలుసుకుంటాను నేను. ఓకే, ఓకేనా? ఓకే. నేను ఈ మీడియా ఛానల్ పెట్టినప్పుడు ఓకే, ఒక దేవునికి ఒకటి కోరుకున్నా నేను. ఓకే. ఇంతమంది వచ్చి నా ఛానల్ సక్సెస్ అయితే నేను ఇది అని. ఓకే. నా టీముని తీసుకొని వస్తానా నేను వెళ్ళినాం. ఓకే. ఈడుండి తలుసుకుంటే లేపిండు మమ్మల్ని. అందులో మా కష్టం ఉంది, మా నమ్మకం ఉంది. ఓకే. దేవుని మీద మేము పెట్టుకున్న నమ్మకం ఉంది. ఓకే. మా అమ్మనైనా మమ్మల్ని కన్నారు, నిన్ను కన్నారు. ఓకే. ఇప్పుడు ఏసు దేవుడు నడిపించిండా మిమ్మల్ని? మీ అమ్మనైనా నడిపించరా? మీకు అన్నం పెట్టి ముడ్డి గడిగి అంటే మమ్మీ అమ్మ నాన్న చేసిర్రు. ఓకే. నీకు ఏసు దేవుడు గొప్పోడా నీ దృష్టిలో? మీ అమ్మ నాయన అంటే యేసుని సృష్టించింది కాబట్టి అమ్మ నాన్నని ఏసే గొప్ప అంటాను నేను. ఏసే గొప్ప అంట. అమ్మ నాన్నని కానీ సృష్టించింది మీ అమ్మ మీ నాయన లేకపోతే నువ్వు ఎట్లా వచ్చుతుంటివి? నేనే ఉంటా పోతే అంత ఎందుకు వస్తుందన్న? కాదు, మీ అమ్మ నాయన గొప్ప కాదు నీ దృష్టిలో. నా దృష్టిలో ఎవరు తెలుసా? అర్థం చేసుకో. నాకు అందరికంటే ముందు దేవుళ్ళు ఎవరు తెలుసా? మా అమ్మ నాయన. కానీ దేవుడు సృష్టించింది ఎవరు? ఎవరు? అమ్మ నాన్న కదా. ముందు అక్కడి నుంచి వచ్చింది అన్న ఈడికి, వాళ్ళ నుంచి మనం వచ్చినాం. నేను చెప్పేది నువ్వు ఉన్నావు. ఓకే. నీకు పుట్టిన వాళ్ళు నిన్ను నాయన అంటారు, ఇంకో నేను నాయన అన్నారు. అవును, అర్థమైందా? నిన్నే ఎందుకు నాయన అంటారు? మరి మీ నాయన నాయన అనొచ్చు కదా. నేను తండ్రిని కాబట్టి వాళ్ళు అంటారు కదా. అవును, అంతేనా? అవును. నీ పిల్లలు ఓకే ఇంకొకరి దగ్గర పోయి మా డాడీ లంగనా కొడుక అని చెప్తే నువ్వు బాధపడతావా లేదా? 100%. బయటోడు అన్నప్పుడు ఎవడో పిచ్చోడు రిన్రా అంటూ, అదే నీ కడుపులో పుట్టిన పిల్లలు అన్నప్పుడు. అవునన్నా. మరి మీ అమ్మ నాయనని మీ క్రిస్టియన్స్ దాంట్లో నాకు ఇక్కడ కోపం వచ్చేది, చాలా కోపం వస్తుంది. ఎందుకంటే మీ దేవుడు గొప్పోడు, ఓకే, కానీ మీ దేవుణ్ణి మీరే దిగదారుస్తున్నారని అంటా నేను. ఎట్లా అన్న? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈ దేవుడు సృష్టిపరచను గాక అని బనానా తీసుకొచ్చి పిల్లలు అవుతారు అనడం కానీ, కొబ్బరి నీళ్ళ తీసుకొచ్చి కానీ మూతి ఇట్లా పెట్టేసి మూతి చక్కగా అయింది అనడం కానీ, జూనియర్ ఆర్టిస్టులో తీసుకొచ్చి అమ్మా ఎల్లమ్మా వంకాయ అమ్మ టమాటా అమ్మ అంటారు. ఏ నుంచి ఎట్లా తెలుస్తుంది? మీ పాస్టర్లకు దమ్ముంటే నేను వస్తా, నా పేరు చెప్పమని చూస్తా. సరే అన్న. జూనియర్ ఆర్టిస్టులను పెట్టేసి ఎవరన్నా జూనియర్ ఆర్టిస్టులు పెట్టింది అదే సరే మీరు అన్నారు, ఓకే ఒప్పుకుంటా. జూనియర్ ఆర్టిస్టులు పెట్టి యాక్షన్ చేయమని చెప్తారు. మరి ఎవరంతా? వాళ్ళంతా మందిరానికి వచ్చారు, సభలకు వచ్చారు వాళ్ళు. ఓకే, నేనేం చెప్తున్నా 100% నేను దీనికి రెడీ. ఓకే, చెప్పండి. 100% ఏదైతే పాస్టర్ ఈ చున్నేసుకుంది కల్పన అని చెప్తున్నాడో నేను కొంతమందిని పెడతా. మీ పాస్టర్ల పేర్లు చెప్తే నా జీవితాంతం నేను మీ పాస్టర్ల గురించి కావచ్చు, మీరు ఏదైతే నమ్ముతున్నారో దాని గురించి కావచ్చు, నా E9060 మొత్తం మీ గురించే పనిచేస్తుంది. నీకుందా? నా ఛాలెంజ్కి నువ్వు ఓకే చేస్తావా? నో అన్న.
ఎట్లా చేస్తామన్న దేవుడు ఆత్మ మాకు ప్రేరేపిస్తే మేము మాట్లాడుతుంది తప్ప వేరే ఉద్దేశపూర్వకంగా ఏం చేయలేము. అంటే మీరు ఏం చేస్తారంటే మీ చర్చిల్లో 10 మందిని పెట్టి వాళ్ళ పక్కన కూర్చోబెట్టి వాళ్ళు ఏదో బాధలు ఉంటే ఏందమ్మా అని పేర్లు అడుగుతారు, ఇక్కడ మెసేజ్లు మెల్లగా ఓకే నా చర్చిలు అంటే మీరు ఒప్పుకుంటారు. మరి సభలల్లా ఊర్ల నుంచి వస్తుంటారు కదా అన్న వాళ్ళు, మరి వాళ్ళ పేర్లు అట్లా తెలుస్తాయి వాళ్ళ ఆ వాళ్ళైతే పాయింట్ నువ్వు తెలుసు. రావాలని అడిగిన. ఓకే, కరెక్ట్ పాయింట్కి వచ్చినావు. ఆ, ఆ సభలలో కూడా ప్లాన్ చేద్దామా? ఎట్లా మీ చెప్పండి. నేను వేరే చర్చి నుంచి తెస్తా కొంతమందిని, ఓకే వాళ్ళు దేవుణ్ణి ఎప్పటి నుంచో నమ్ముకున్న వాళ్ళే, వాళ్ళ పేరు చెప్పాలి మీ పాస్టర్. వాళ్ళకి ఏ సమస్య ఉంది మీరు చెప్తారా? ఆ సమస్య సంగతి ఆయనే చెప్తాడు, మేమెందుకు చెప్తాం? అన్న అది లేదన్న, ఉమ్. అది లేదు, అది ఫేకా కాదా? అది ఫేకే. థ్యాంక్స్, నిజాలు ఒప్పుకుంటున్నావు. ఒప్పుకుంటారు అన్న, సూపర్. బైబిల్లో కానీ లేదన్నా. సూపర్ సూపర్. ఓకే కానీ మీరనే వాళ్ళు ఓకే హిందువులు వేరేలాగా పోర్ట్రేషన్ చేస్తున్నారని మీరు అన్నారు ఇంతకుముందు. ఎక్కడ పోర్ట్రేషన్ చేసి చెప్పు. మీరు ఒకసారి అడగండి అన్న. హిందువులు అంటే ఎగతాళి చేస్తున్నారు అంటే క్రిస్టియన్స్ ని అని అన్నారు కదా. అవును, ఎగతాళి మీరు చేసుకుంటున్నారా, మిమ్మల్ని వేరే వాళ్ళు చేస్తున్నారా? మేము చేసుకుంటున్నాం, యువతల వాళ్ళు కానీ చేస్తారు. Okay. ఇప్పుడు పాస్టర్లు కరెక్ట్ పాయింట్. ఒక్క మాట నేను చెప్తాను. చెప్పండి. నా ఇంట్లో మా మమ్మీ డాడీ నేను నా 2 పిల్లలు ఓకే నా వైఫ్. ఓకే ఇప్పుడు నా ఇంట్లో డబ్బులు ఎన్ని ఉన్నాయో నీకు తెలుసా? తెలవదు. నాకు తెలుసు కదా. అవును, నా ఇంట్లో నేను ఎన్ని డబ్బులు ఉన్నాయో నేను వచ్చి ఇంట్లో 1,00,000 రూపాయలు పెట్టినా అంటే నా పిల్లలకు తెలుసు కదా, నా స్టాఫ్ కి అందరికి. అవును, అవునా? తెలుసు. మా పిల్లలందరికీ ఏం తెలుసు? ఎప్పుడన్నా ట్రస్ట్ కి వచ్చినప్పుడు మా సార్ ఆల్కహాల్ తీసుకుంటాడు అనేది వచ్చు తెలుసు. ఓకే కానీ నేను ఇప్పుడు మానేసిన విషయం తెలియదు వాళ్ళకి. మ్మ్. ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి తెలుసు వాళ్ళకి. ఓకే అదే అర్థమైంది. నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, ఇప్పుడు నా ఇంట్లో నా మమ్మీ డాడీ నా పిల్లలు ఇంకో సోకాల్ నా చిన్న కొడుకు ఉన్నాడు, కొంచెం అల్లరి చేస్తాడు. Okay. నా పిల్లలకి వాడు అల్లరి అని నేను చెప్తా కాబట్టి ఈ పిల్లలందరికీ నా 2 కొడుకులలో ఎవరు అల్లరి అంటే నా చిన్న కొడుకు అని చెప్తారు వీళ్ళు కూడా బయట. ఓకే నా ఇంట్లో పర్సనల్ విషయం నేను తెచ్చే కదా బయట పెట్టుకునేది ఈడ. అవును, నా 2 పిల్లలు తోపులు సూపర్ అని నేను చెప్పినప్పుడు నా పిల్లలకి నా దగ్గర ఉన్న ఎంప్లాయీలకి ఏముంటది, మా సార్ పిల్లలు మంచి వాళ్ళనే బయట పోర్ట్రేషన్ చేస్తారు. అవును, తప్పెవరిది ఇక్కడ? నాదే తప్పు. అవును ఇక్కడ చెప్పారు. తప్పెవరిది? మాదే తప్ప మీ నువ్వు దేవుడు- ఒప్పుకున్నా కానీ ఇంకా నువ్వు నేనేం చెప్తున్నా ఇప్పుడు, నేను ఇక్కడ లాజికల్ గా నేను ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని అసలు తప్పు పట్టట్లే. నాకు ఆ ఇంటెన్షన్ కూడా కాదు, ఓకే ఎందుకంటే నాకు అందరు సమానులే కాబట్టి నా ఇంటెన్షన్ అది కాదు. ఓకే అన్న. ఓపెన్ మీ క్రిస్టియన్స్ ఏమన్నా అనుకో, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే నేను రెడీ దేనికైనా, ఎంత దమ్మున్నో పాస్టర్ అని నేను మాట్లాడతాను. నేను అనేది ఏంటంటే దేవుడు గొప్పోడే, ఓకే కానీ కానీ చేసే వాళ్ళు మాత్రం తప్పు చేస్తారు అని అంటారు మీరు. అది అంటే కరెక్ట్ అది. ఎందుకంటే బ్రదర్ నేను ఒక విషయం మీరు తప్పుగా అనుకోండి, ఏమని అనుకోండి, మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్నప్పుడు ఓకే నువ్వు చర్చ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, సోకాల్డ్ కావచ్చు, చర్చిలకు వచ్చిన వాళ్ళు లవ్వులు చేసుకొని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు లేరా? ఉన్నారన్న, ఉన్నారు కదా. ఉన్నారు. మరి చర్చికి రానోళ్ళు దేవుని నమ్మున వాళ్ళందరూ వేరే మంచోళ్ళు కాదని పోర్ట్రేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు ఇప్పుడు నిన్ను ఎంత ప్రేమగా చూసుకోవాలనేది నా ఇష్టం. ఇప్పుడు వీడికి వచ్చినావు నా దగ్గరికి, ఓకే. నాకు ప్రేమ ఉంటే మా బిర్యానీ తెప్పిస్తా, ఇంకా టీ తెప్పిస్తా, కాఫీ తెప్పిస్తా, అది నా పర్సనల్ ఇష్యూ. ఓకే అవునా? అవును, డిక్లరేషన్ వేరే వాళ్ళు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్, అది కరెక్ట్ కాదు. 100లా మీ క్రిస్టియానిటీలా ఓకే ఎంతమంది తప్పులు చేస్తారు నువ్వు చెప్పు, ఓపెన్ గా చెప్పు. ఇక్కడ నువ్వు ఎంత జెన్యున్ గా ఇంటర్వ్యూలో కూర్చున్నావు నాకు అర్థమవుతుంది. ఓకే నేను అందరినీ తప్పు పట్టట్లే కానీ కొంచెం మంది అయితే ఉన్నారని కానీ చెప్తున్నాను. 100లో ఎంతమంది అనుకుంటున్నాను? ఒక 10%. 70%. ఏందన్న అట్లా అంటారు? లేదు 70% ఎందుకు ఈ మాట అంటున్నంటే, లేదు అన్న మంచి ఒక ఎగ్జాంపుల్ గొప్ప పాస్టర్లు ఉన్నారు, నేను ఒప్పుకుంటాది. ఓకే గొప్ప పాస్టర్లు ఉన్నారు. ఆ గొప్ప పాస్టర్లే ఈరోజు వీళ్ళ వల్ల మా ఏదైతే యేసు దేవునికి బ్యాడ్ నేమ్ వస్తుందని సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ మీగా నాన్న, నేను కూడా కదా. అవును, నేను ఏమంటున్నా, ఈరోజు సంతోషంగా ఉన్నాడు, ఓకే ఇంకా సోకాల్డ్ ఉన్నారు. మీ దాన్ని ఇప్పుడు నా ఇంట్లో నేను సరిగ్గా చూసుకోకుండా నేను బయటికి వెళ్ళి నిధులు చెప్తే ఉంటాడు, ఏ పోరా బాబు నీ ఇంట్లో చూసుకుంటారు. కరెక్ట్. మరి మీ దాంట్లో మీరు చక్కగా చూసుకోక బయట వాళ్ళని క్వశ్చన్ చేయడం ఎంతవరకు? నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఓపెన్ గా చెప్తామా, సంతోష్ అనే పర్సన్ లాజికల్ గా మాట్లాడుతున్నాడా లేదంటే క్వశ్చన్ చేసి మాట్లాడుతున్నాడు? కార్నర్ గా మాట్లాడుతున్నాను. నాకు కార్నర్ అవసరం కూడా లేదు, ఎందుకంటే అర్థం చేసుకొని మీరు మాట్లాడుతున్నారని నేను ఓకే అన్న యాక్సెప్టెడ్ దట్. కానీ మా పాస్టర్లో కూడా చాలా మంది ఉన్నారనేసి నేను అడుగుతున్నా. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్కి అంటే మామూలుగా చెప్తాను, ప్రస్తావన చెప్తున్నా. ఇప్పుడు హిందూ సోదరులు ఉన్నారు, వాళ్ళకి మీరే ఉన్నారు, మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఏదో అయింది, సంథింగ్ మిస్టేక్ అయింది. అయితే ఇప్పుడు మిమ్మల్ని పరామర్శించడానికి చాలా మంది మీకు ఫోన్లు చేస్తారు, కలుస్తారు, చేస్తారు. బట్ మాకు అంటే ఇందులోకి వచ్చేసరికి ఒక పాస్టరు అంటే ఏంది తిట్టుకోవటము, లేకపోతే అనవసరమైన ట్రోల్స్ చేయటము లాంటివి మాత్రం వీళ్ళు చేస్తున్నారు.
కాబట్టి నేనేమంటున్నా అంటే మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పిన ఇంతకుముందు. ఒక చిన్న గ్యాప్ ఏమనుకో, ఒక చిన్న గ్యాప్. చెప్పండి కరెక్ట్ పాయింట్. ఇది నేను అసలు అడుగుదాం అనుకున్నా, నీ నోట్లకే వచ్చింది. చెప్పండి. లాజికల్ గా మొన్న నేను నా ఫ్రెండ్ ఫోన్ చేశాను, ఓకే మహేష్ అని చెప్పిన కదా. నా ఫ్రెండే నన్ను తీసుకెళ్లేవాడు. ఓకే నాకు అక్కడ నచ్చక నేను ఎందుకు బయటకు వచ్చినా కూడా చెప్తాను. అక్కడ ఓకే ఓకే నాకు దేవుడు ఇష్టం. ఓకే ఓకే దేవుడు అని నమ్మి వచ్చి ఆ చర్చికి వస్తారు చూడు, వాళ్ళంటే ఇష్టం లేదు నాకు. ఎందుకనేది నేను క్లారిటీ ఓకే చెప్పండి. నా మిత్రుడు చెప్పిండు నాకు. అంటే ఇప్పుడు బొల్లారమ్మ ఏరియా చర్చ్ ఏదైతుందో ఓకే ఆ చర్చ్కి వెళ్ళి ఇంకో చర్చ్కి వెళ్తే ఆ పాస్టర్ ఈయన మీద ఫీల్ అయ్యాడు. కానీ మేము అవును అదే బొల్లారంలో ఉన్న కాళికామాత టెంపుల్కి వెళ్తాం, హనుమాన్ టెంపుల్కి వెళ్తాం, రామలవారి టెంపుల్కి వెళ్తాం, సాయిబాబా టెంపుల్కి వెళ్తాం. ఆడికి వెళ్ళి ఈడికి ఎందుకు వచ్చినావు అని ఎవరు అడగరు. మరి మీ దాంట్లో మీకే చక్కగా లేక ఎదుటోనికి వేలు ఎందుకు చూపిస్తున్నారు ఇప్పుడు అంటారు. అదే వచ్చిందన్న. ఇప్పుడు మా క్రిస్టియానిటీలో వచ్చిన సమస్య పెద్దది అది. ఎట్లా చేద్దాం చెప్పు నువ్వు. చెప్పాలంటే ఇప్పుడు మీరే చేయాలన్న మీడియా ద్వారా. ఐ థింక్ నాకు తెలిసే చేయగలుగుతున్నా, నాకు అంత సత్తా ఉందా? మీకెందుకు లేదన్నా, మీ వీడియో చాలా మీడియాలు ఉన్నాయి కదా, మరి నేనెందుకు? మీరు గట్టిగా మాట్లాడతారన్న. మీ వీడియో చాలా చూసిన నేను. ఓకే, మీరు చేయగలరన్న నమ్మకం కూడా ఉంది. నేను సూపర్. అందుకే మీకు కాల్ చేసిన అన్న. మీరు నా నుంచి ఏమన్నా కొంచెమన్నా వస్తుంది అనేసి కాల్ చేసిన ఈ విషయం. సూపర్, థ్యాంక్ యూ. ఎందుకంటే అన్న ఒక పాస్టర్కి పడట్లేదు అన్న. ఒక హిందువుల ఐకమత్యం అయితే 100%గా కనిపిస్తుంది, ముస్లిమ్స్ ఐకమత్యం కనిపిస్తుంది. కానీ క్రిస్టియన్స్ మాత్రం ఎక్కడ కానరాట్లేదు అన్న. ఈ విషయంలో మాత్రం వాళ్ళు 100% ఆలోచించాల్సిన విషయమేనా అనేది. ఎందుకంటే ఈ సందర్భంలో నీకు ఒకటి చూపించాలి. చెప్పండి. నాకు యాక్చువల్గా నాకు భలే అనిపించింది. ఒక క్యాండిడేట్, ఒక ముస్లిం అతను యాక్చువల్లీ కొన్ని గుళ్ళు కూలగొట్టి కొన్ని చేసిర్లే, అది వాళ్ళు అందరినీ ఒకరు చేసిన దానికి నేను ముస్లిం అందరినీ అనను. ఓకే ఎందుకు ఆ మాట అంటే అంటే ఇప్పుడు ఆ క్యాండిడేట్ లో ఆ ప్రేమ అది అనేది ఒక తాపత్రయ అనేది ఒకసారి చూడు. ఆయన ఒక ముస్లిం, అవును ఆయన అగ్రెసివ్నెస్ కావచ్చు, ఆ ప్రేమ కావచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మేమందరం ఒకటే, అవును అల్లా అనొచ్చు, జై శ్రీరామ్ అనొచ్చు, యేసుక్రీస్తు గురించి అనొచ్చు అనే ఇంటెన్షన్ ఉంది. అంటే ఇదొకటి, మీరు గొప్పలు కాదని ఎవరు చెప్పాల్సినంత అవసరం లేదు. అవును లేదంటే హిందువులు గొప్పలు కాదని. ఇక్కడ నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే విగ్రహాధారణ, లేదంటే కొన్ని బయటకు వచ్చే విధానాలు కావచ్చు. నీ ఇంటి పక్క ఆమె చర్చికి రాలే కదా, ఆకిట్లా ముగ్గేస్తే నీ మీద చేతబడి చేస్తుంది అనే విషయాలు కావచ్చు. అవి మూఢనమ్మకాలు. ఇప్పుడు మీ దేవుడు గొప్పోడు అయినప్పుడు మీ క్రిస్టియన్స్ మీద చేతబడి చేసినా, హిందువులు ఏం చేసినా నడవదు కదా. ఎందుకంటే మా విగ్రహాలు కదా. అవును నడవదన్నా, నడవదని. మరి మీరెందుకు పోర్ట్రేషన్ చేసి మీదికి పంపిస్తున్నారు? ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నువ్వేదో చెప్తున్నావు, సారీ మధ్యలో వచ్చిన నేను చెప్పు. అది ఇప్పుడు పాస్టర్ల గురించి అన్న మీరు అన్నారు కదా, దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు ఒక పాస్టర్ కావాలంటే మీకు ముందు చెప్పిన కదా బేసిక్స్ ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనేసి. కానీ ఇప్పుడు కొంచెం మంది పాస్టర్లు ఏం చేస్తారు అంటే వాళ్ళంతకు వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమని చెప్తారు, వాళ్ళు ఇప్పుడు మా దేవుడు గొప్పోడు, మాకు డబ్బులు ఇవ్వండి, ఆ నుంచి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇటు నుంచి అని డబ్బులు మొత్తం లాగుతారు. కొంచెం మంది, అందరు కాదన్న, కొంచెం మంది పాస్టర్ల వల్ల మొత్తం పాస్టర్స్ కనేసి దేవుని సేవకులు కనేసి ఒక బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. ప్రతి ఒక్క పాస్టర్ మీదకి ట్రోల్స్ అనేది వస్తుంది. ఓకే, డబ్బులు తీసుకోవడం సరే, కానుకలు సంథింగ్ సో కాల్డ్ ఓకే. కానీ అమ్మాయిలను శారీరకంగా లొంగ తీసుకోవడం అనేది ఇది మాత్రం ఇది చాలా డేంజర్ అన్న. ఈ విషయంలో మాత్రం అవునా కదా, ఒక దైవజనుడు అలా చెప్పిన కదా వేస్ట్ అన్న. అది చెప్పిన కదా, అవునా కదా. అది వేస్ట్. మొన్న నాకు ఒక విషయంలో బాధ అనిపించింది ఏంటంటే, చాలా బాధ అనిపించి చాలా కోపం వచ్చింది నాకు ఇష్టం. ఓకే, నేను పోయిన అందరినీ చూసినా కాబట్టి ఆ మెంటాలిటీ ఎట్లాంటిది నాకు తెలుసు. మొన్న బ్రదర్ వచ్చి భద్రాచలం నుంచి వచ్చి ఆ కూర్చున్నప్పుడు కొన్ని విషయాలు చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఒక బేబీకి జన్మనిచ్చి పడేయడం అనేది, అంటే సరే సోకాల్డ్ ఓకే, వేరే ఎవరికైనా చదువుకోవడానికి ఇచ్చినది, ఒక పసికందుని ఒక దేవుని రూపం. అంటే నేనేమంటా అంటే, మీరు దేవునికి ఇచ్చే రెస్పెక్ట్ మీకు పుట్టే పిల్లలకి ఎందుకు ఇవ్వట్లేదు? ఒక చిన్న బేబీని ఒక పాస్టర్ కని పడేసిండు, వైఫ్ తోనా లేకపోతే సంథింగ్ ఏదన్నా గానీ, ఏదన్నా గానీ ఓకే, బేబీ పుట్టింది కదా, అవును, బేబీని ఎన్నో పడేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక పసికందుని, అది చాలా తప్పు అన్నది. ఇంతకుముందు ఒక మాట అన్నది, మీకు హట్టింగ్ అనిపించచ్చు, నీతులు చెప్పేటోడు బూతు పనులు చేస్తుందని. తెలిసి తెలియక అందరం తప్పులు చేస్తుంటాం. కానీ పాస్టర్లు అనేటోళ్ళు అన్ని తెలుసుకునే పాస్టర్ అవుతారు. అది ఎస్ కరెక్ట్. నేనేమంటే చర్చికి వెళ్ళే దాంట్లో మీలాంటి యూత్ ఏదో తెలిసి తెలియక చేస్తే అండర్స్టూడ్, చెప్పొచ్చు. కానీ
ఇప్పటిదాకా నేను చెప్పినోడు నీతులు చెప్పేటోడే ఇవి చేయడం అవును. బాధాకరం. ఒక జ్ఞానం. ఒక ఆడపిల్ల చర్చికి వెళ్తే నీకు దేవుణ్ణి చూపిస్తా అంటే నీ దగ్గర పడుకుంటే దేవుని చూపిస్తావా? ఇప్పుడు క్రిస్టియాలిటీని అన్న- ఏదైతే మీ దేవుడు ఉండో ఓకే. మీ దేవునికున్న పేరుని ఖరాబ్ చేసేది ఎవరు? మీ పాస్టర్లే కదా. వీళ్ళని ఏరిపారేసేది ఎవరు? మీ పాస్టర్లే కదా. ఓకే అన్న, మీరు అన్నది నేను ఒప్పుకుంటున్నా. మీరు 2 sides కానీ చూడాలన్న. అంటే ఆ విషయం కాదు, సంథింగ్ ఏ విషయంలో అయినా 2 sides చూసి మాట్లాడాలి. ఏం 2 sides? ఇప్పుడు మీరు అన్నారు, సపోజ్ చెప్తున్నా అంతే, మీరు అన్నారు కదా ఇప్పుడు ఆ పాస్టర్ అలా చేసిన ఉమ్. ఆయనది తప్పు అని మీరు అంటారు. ఉమ్. యువతలు ఏమంటారు కానీ అది కూడా సెకండ్ అంటే 2 టైం కానీ చూడాలి. ఇప్పుడు ఆ ఆడపిల్ల తరపు నుంచి ఏమొచ్చింది అనేది కానీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు సరే, నేను ఇక్కడ ఒక హెడ్, ఒక్కళ్ళదే తప్పు ఉండదు అన్న. నేను ఇక్కడ హెడ్, ఓకే దీని ఓనర్ నేను. ఓకే నా దగ్గర చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. ఓకే. ఒక ఫ్యామిలీ నుంచి ఉమ్. ఒక దగ్గరికి జాబ్కి ఒక ఆడపిల్ల ఎందుకు వస్తుందండి? వాళ్ళ ఫ్యామిలీ అవసరాలకు వస్తుంది తప్ప అవును పడుకోవడానికి రారు కదా. అవును రారు. నేను ఇక్కడ ఒక వ్యవస్థ ఓనర్ని. ఇక్కడ ఓకే నా దగ్గరికి వచ్చే పిల్లల్ని నా చెల్లెల్లాగానో నా అక్కల్లాగానో భావించాలా? నా దగ్గర పనిచేసే వాళ్ళను నాకు ఇంత బానిసులు నా దగ్గర పట్టుకోవాలని ఆలోచించాలా? లేదు అక్క చెల్లెలాగా తప్పెవరిది అట్లా ఆలోచిస్తే? అవును మీదే. ఇప్పుడు సంతోష్ అనేటోడు కోపం ఎక్కువ, పని చేయకపోతే తిడతాడు అనేది అందరికి తెలుసు. ఉమ్. అర్థమైందా? ఓకే కానీ ఎవరు అరే ఇట్లా అట్లా అని ఎవరు మాట్లాడరు. ఓకే పని అనేది నేను కష్టాన్ని నమ్ముకొని వచ్చిన. ఓకే నేనేం ఆలోచిస్తా అంటే నేను కష్టపడితే నువ్వు కష్టపడు. అవును. ఇంతమంది ఎంప్లాయీ ఒక 20-30 మందిని పెట్టుకున్నామంటే అందరం కష్టపడితేనే ఈయనేంటి 60 ఉంది ఇక్కడ. ఉమ్. ఓకే ఓకే సంతోష్ ఓనర్ ఒక్కడు కావచ్చు, కానీ సంతోష్ ఒక్కడు పని చేస్తే అవ్వట్లే ఈయనేంటి 60 బ్రాండ్. అవును రేపు పొద్దున నాకంటూ ఒక 10 మందిలో మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు నా కెమెరామెన్ గురించి మాట్లాడతా, అవును ఇంకో నా ఎడిటర్ గురించి మాట్లాడతా, నా యాంకర్ల గురించి మాట్లాడతా. అవును సార్ సంతోష్ ఒక్కడు ఈ రోజు ఇక్కడ బయటకు వచ్చిండు, ఒక యాంకర్ గా బయటకు వస్తున్నాడు, మీ నోట్లో నుంచి అన్న మీరు బాగా మాట్లాడతారు అనేది వచ్చింది అంటే నా ఒక్కంది కాదు, ఇక్కడ నా వెనక ఒక వ్యవస్థ ఉంది, ఓకే. వాళ్ళ గొప్పతనం కూడా ఉంది అక్కడ. అందరు కలిసి చేస్తేనే కదా అన్న అవునా? వస్తారు. నేను ఎందుకు ఆ మాట ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక చర్చికి కొంతమంది వస్తున్నారు పిల్లలు అన్నప్పుడు చర్చిలో ఏం జరుగుతుంది అనేది కూడా కొంతవరకు చూసుకోవాలి. చూసుకోవాలి. అది పాస్టర్ బాధ్యత. అవును పర్ఫెక్ట్. సార్ అవును. కానీ పాస్టరే ఆ దేవుణ్ణి చూపిస్తా, దేవుడు కనిపిస్తాడా? అది చాలా బాధాకరమైన విషయం అన్నది. చెప్పు. చాలా అవునా కదా? అంటే చాలా. ఎంత అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఒకసారి. ఓకే ఇంకొకటి, ఇప్పుడు ఈ ఐఫోన్ కొన్నా నేను. ఉమ్. ఈ ఐఫోన్ నా కష్టజితం. ఓకే ఓకేనా? ఓకే నా నమ్మకం ఉండొచ్చు, దేవుడా నేను ఐఫోన్ కొనుక్కోవాలని నా నమ్మకం ఉండొచ్చు, ఉండొచ్చు. కానీ నేను కష్టపడితేనే వచ్చిన 50,000. కరెక్ట్. నేను 1,50,000 ఎట్టి ఫోన్ కొన్నానంటే ఓకే నేను కష్టపడ్డా, అవును. దేవుని నమ్మినా కష్టపడ్డా. దేవుడు అనేటోడు ఇప్పుడు మనకి ఏదన్నా అయితే మా మమ్మీ డాడీ ఉన్నారు, ఓకే ఏదైనా బాధ వచ్చినప్పుడు బయట ఉన్న దగ్గరికి అంటే మన మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తాం. మన మమ్మీ డాడీ ఏం థింక్ చేస్తారు, నా కొడుకు ఏం కష్టం అవుతుందో, వాడు ఈ మధ్య నిన్న మొన్న ఉన్నట్టు ఇంటుంటలేడు అని గ్రహించేది ఎవరు? మన కన్నోళ్ళు. అవును. సార్ మనకు బాధలు వస్తే చూసే బాధ్యత ఎవరిదయ్యా? నేను రుబాబుగా చెప్తున్నా, దేవుడిదే. ఆయనను నేను నమ్ముతున్నా, నా కష్టం వచ్చినప్పుడు చూడాల్సింది ఎవరు? అవును ఆయన. అంతేనా? అవును. కానీ నేను ఈడికి వచ్చిన వాళ్ళగా ఏ క్రిస్టియన్ దేవుడు మంచోడు కాదు, హిందూ దేవుళ్ళే మంచోళ్ళ నేను ఎవరు చెప్పా? ఓకే ఎవరి నమ్మకం వాళ్ళది. ఓకే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఈయన 60 సంతోషం పెద్ద తలకాయ నొప్పి రాబోయి పోతే రాముడిని గొలువ అంటాడు, శివుని గొలువ అంటాడు, బయట పోట్రేషన్ అవుతుందా లేదా? అవుతుంది. ఇక్కడ ఒక మతి ఉన్మాది అని. అవును అవుతుంది. పర్ఫెక్ట్. అది అవునా కాదా? అవును. అది కరెక్ట్ కాదంటాను. నా ఇంటెన్షన్ కూడా అదే. ఇక్కడ నేను దేవుడు విషయంలో ఇంతకుముందు కూడా నేను ఒక క్వశ్చన్ వేసిన మిమ్మల్ని, దేవుడు గొప్పోడా తల్లిదండ్రులు గొప్పోళ్ళా? నేను దేవుడు గొప్పడని చెప్పిన. అవునా? అవును. నా దృష్టిలో నేను ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు ఇంకోటి, నువ్వు మనస్సాక్షిగా నువ్వు తిని పండుకున్నప్పుడు నీ గుండె మీద చేసుకొని థింక్ చేయి. దేవుడు గొప్పోడే, నేను కాదనట్లేదు, ఓకే కానీ మనల్ని కానీ ఆ దేవుణ్ణి పోల్చడానికి మనకి ఒకటి తెచ్చిరు కదా, అవును. కానీ వాళ్ళు గొప్పోళ్ళు కదా దేవుని కంటే. దేవుడు అనేటోడు గొప్పోడు అని అందరికీ తెలుసు, కానీ నీ తల్లిదండ్రి గొప్పోడు అని చెప్పుకుంటే నువ్వు చెప్తేనే కదా తెలిసేది. నేనేమంటున్నా అన్న, దేవుడు సృష్టించిన వాళ్ళు కాబట్టి నేను చెప్తున్నా. నేను ఒకటే, దేవుడు సృష్టిస్తేనే మనం వచ్చినాం. అవును. కానీ నిన్ను సృష్టించి నీ ముడ్డి గడిగి నీకు రోగం వస్తే నీ అయ్యే కష్టం చేసి నిన్ను ఈ రోజు ఈ స్థాయికి తెచ్చినప్పుడు దేవుడి గురించి ప్రజ మొత్తం రాష్ట్రం అంతా తెలుసు, కానీ ఏవైతే నీ తల్లిదండ్రులు ఉన్నారో, ఓకే కానీ నీ తల్లిదండ్రి రాష్ట్రం అంతా తెలియదు కదా. ఓకే. నువ్వు కదా చెప్పుకోవాల్సింది నా తల్లిదండ్రులు దేవుళ్ళని, లేదా ఆ దేవుడి తర్వాత నా తల్లిదండ్రులు నాకు దేవుళ్ళని ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటున్నా. చెప్పిన దేవుని తర్వాత అమ్మ నానే కదా అన్న.
కరెక్టే కదా. కానీ నీ అమ్మ నాన్న దేవుళ్ళు అని చెప్పేదానికి నా యేసుక్రీస్తు దేవుడు అనేదానికి కొంచెం తేడా ఉంటుంది. ఆ తేడా మీలో కనిపిస్తుంది. దేవుని తర్వాతనే అమ్మ నాన్న అంటున్నావు, అది నాకు నచ్చలేదు. నాకు దేవుడు అమ్మ నాన్న సేమ్ అనాల. నేనైతే అదే అంట. ఎందుకు సేమ్ అంట చెప్పాలా? చెప్పండి. నాకు ఒకనొక టైంలో ఈ మీడియా, నీకు ఈ సందర్భాలు చెప్తున్నా. ఈ మీడియా పెట్టినాక 1 వీక్ నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. నేను ఏ దేవిని నమ్ముకోలే అప్పుడు. లిటరల్ గా చెప్తున్నా, నేను శివుడి గుడికి వెళ్తా. వాళ్ళకంటే ముందు మా ఊరిలో ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉందన్న కొంతవరకు ఎంతో కొంత సాయం చేస్తాను. ఆ యాక్సిడెంట్ కి ఎవడు బతకడు గుర్తుపెట్టుకుని 8 పల్టీలు కొట్టింది నా కారు. నాకు చిన్న గీత పడల ఏమైనా గుద్దినట్టు దాకిన ఏమైనా హాస్పిటల్కి వెళ్ళి మొత్తం స్కానింగ్ చేసి ఏం కాలేదు. షాక్ అయ్యారు వాళ్ళు. ఇదే తిరుమలగిరికి తీసుకొచ్చిన షోరూమ్కి, తిరుమలగిరి షోరూమ్కి కార్ తీసుకొస్తే ఉన్నాడా చచ్చిపోయినా అన్నారు. నడిపించింది నేనే అంటే షాక్ అయ్యారు. నేను ఇప్పుడు శివుడు, నీకు ఇంకో లాజికల్ ఇది ఎవరికి తెలియదు, నేను అన్ని మండేలు వెళ్ళేటోని ఆ రోజు గుడికి వెళ్ళాలి. నేను ఇప్పుడు శివుడు చేయించింది అనాలా? అనొద్దు కదా మాట. శివుడు గుడికి పోలేదు కాబట్టి కక్ష పట్టిండి అనట. దేవుడు కక్ష పడతాడా? ఎక్కడా లేదు. నేను 90 స్పీడ్ లో ఉన్నా, నా ఎదురుకొచ్చే బండి మీద వాళ్ళని గుర్తు చచ్చిపోతారు. బండి దించుదాం అనుకున్నా, బండి పల్టీలు కొట్టింది. నాకేం కాలే, బండి పోని. దాని తాత కొనుక్కొచ్చింది. ఇప్పుడు కింద చూసినావు కదా తెల్ల కలర్, ఓకేనా? హ్యాపీగా ఉన్నావు కదా. చాలా పీక్స్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేనేం చెప్తా అంటే, నేనేమనుకున్నా అంటే, నా తల్లిదండ్రులు ఎవరికో ఏదో మంచి చేసిర్రు, లేదంటే నేను ఎవరికో మంచి చేసినా, నా దృష్టిలో నాకేదన్నా అయినప్పుడు, నాకు అది అయినప్పుడు ఒక 20 నుంచి 30 నుంచి ఒక 50 మంది నా ఇంటికాడ అవసరం లేదంత. ఏమైంది అని ఆతృత. వాళ్ళు నా దృష్టిలో దేవుళ్ళు. ఈయన దేవుడే, కానీ నా గురించి వచ్చిన వాళ్ళు కూడా దేవుళ్ళే కదా. ఎసార్ను నాకు అది జరిగినప్పుడు మా డాడీ కావచ్చు, మా డాడీ పక్కన పెడితే నా కొడుకు, అది నాకు అసలు, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, ఈ దేవుని విషయానికి వచ్చేసరికి మన కష్టం ఉంటుంది, మన అంత ఉంటుంది. మన ఫ్యామిలీ కూడా, ఇప్పుడు నా వైఫ్ నేను మంచిగా ఉండాలని దేవుని మొక్కుతుంది. బయటికి వెళ్తాడు, దేవుడా మంచిగా చూడని. నా దృష్టిలో ఎవరు తెలుసా నాకు దేవత? నా వైఫ్. నా గురించి దేవుని మొక్కుతుంది కదా. ఇప్పుడు నేను ఒకరికి ఆపతుంది అన్నప్పుడు, అన్నా నాకు ఈ పరిస్థితి ఉందన్నప్పుడు దేవుడు ఇయ్యేటప్పుడు దేవుని రూపంలో మనం ఇస్తాం వాళ్ళకి. మనమే దేవుళ్ళం అప్పుడు. నేను ఇవన్నీ నీకు ఎందుకు చెప్తాను, నీకు సుప్రభాతంలో కనిపించచ్చు. నేను కెమెరా ముందు హెల్ప్ చేసేది చాలా తక్కువ, కానీ కెమెరా వెనక చాలా పైసలు ఖర్చు పెడతాను. పుట్టిగా విచ్చలవిడికి కాదు, ఎవరికన్నా ఏదన్నా ఉంది అంటే అది లాజికల్గా ఉంటే ఊరికే ఇవ్వను మళ్ళీ. ఎందుకంటే నేను కష్టపడ్డ సొమ్ము, నేను పుణ్యానికి ఇంకో తనకే తెచ్చుకోవాలా. నీకు నేను ఒక అన్నగా ఒకటే చెప్తా, దేవుడు అనేటువంటి ఉన్నాడు. నీ వాళ్ళకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, నా పిల్లలకు నేను రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నీ దగ్గర నాకు రెస్పెక్ట్ ఉంటుంది. నేను నా వాళ్ళకే రెస్పెక్ట్ ఇయ్యనప్పుడు, అరే ఈడేం మనిషిరా బాబు అన్న ఫీలింగ్ నీకు వస్తుందా రాదా? మరి నీ తల్లిదండ్రులకే నువ్వు రెస్పెక్ట్ ఇయ్యనప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా, ఎక్కడ ఇస్తున్నారు? నీ దేవుడి గురించి చెప్పుకునే ముందు నా తల్లిదండ్రి గొప్పోళ్ళు, ఈ రోజు ఈ యేసు దేవుడిని నమ్ముకోవడానికి నా తల్లిదండ్రి అని పోర్ట్రేషన్ చేసినప్పుడు నీ గొప్పతనం బయటకు వస్తుంది తప్ప, నా తల్లిదండ్రి పక్కన పెట్టేసిన నాకు యేసు దేవుడే గొప్ప అన్నప్పుడు నీ మూర్ఖత్వం కనిపిస్తుంది అనేది. లేదన్న, నేనేమన్నా యేసు దేవుడు సృష్టించింది అమ్మ నాన్నని కాబట్టి ముందు దేవుడు, తర్వాత అమ్మ నాన్న అని చెప్పేసిన. నేను ఫస్ట్ నీ అమ్మనైనా, నీకు నీ అమ్మనైనా దేవుడు ఫస్ట్. వాళ్ళు ఏదన్నా చూసుకొని, ఈ రోజు నువ్వు ఈ బట్టలు వేసుకున్నావన్నా, నడుస్తున్నావన్నా, ఇంకోటి అవుతుందన్నా, ఈ రోజు నువ్వు మధ్యాహ్నం తింటలేవన్నా, నీకు ఫోన్ చేసేది మీ అమ్మనే, తిన్నావా బెట్ట అని. గుర్తుపెట్టుకో. ఎప్పుడన్నా ఫోన్ చేసిండా ఏసు దేవుడు? నీకు ఫోన్ నెంబర్ ఉందంట కొంతమంది దగ్గర. నీ వాక్యం చదువుతామన్నా, ఇంకా మాకు అదే. నువ్వు ఇంత జెన్యున్గా ఉన్నావు కదా తమ్ముడు, ఇంత జెన్యున్గా ఉండి నీ మనసాక్షికి ఎందుకు మా వాళ్ళు ఇట్లా చేస్తారన్న ఫీలింగ్ రాలేదా? పర్ఫెక్ట్ గా వచ్చిందన్న. ఈ విషయం గురించి క్లారిటీ మాట్లాడదామని మీకు ఫోన్ చేసి. ఎట్లా చేద్దాం చెప్పు, చాలా కూర్చుందాం. నేను దీనికోసం సంతోషంగా చేయగలుగుతాడనే నమ్మకం నా మీద నీకుంటే నేను 100% నేను కూర్చుంటా. ఆ ఏ పాస్టర్ అన్నా కానీ తప్పిస్తా. తెలియక ఎవరమైనా తప్పులు చేస్తాం, నేను ఒకటే చెప్తున్నా. తప్పు చేస్తేనే అది తప్పనే దాని పేరు వచ్చింది, అది తప్పని మనకు తెలిసింది తెలియగా. కానీ తెలిసి తప్పు చేస్తే తప్పు 100%. ఇది తప్పు అని తప్పు చేసినాం అనుకో 100% తప్పు. కానీ తెలియక తప్పు చేస్తారే ఇది తప్ప.
ఇప్పుడు అదే అన్న ఇప్పుడు కొంచెం మంది పాస్టర్స్ వల్ల మొత్తం దైవ సేవకులకు అందరికీ బ్యాడ్ నేమ్ అనేది వచ్చేస్తుంది. పేర్లు చెప్పు, నీకు దమ్ముంటే నాకు చెప్పు, నేను చెప్తా. ఆ, నాకు ఏ పాస్టర్తో ఏం భయం లేదు, ఎవరైనా ఫోన్ చేయండి. నేను ఇక్కడ యేసు దేవుణ్ణి తక్కువ అంచనా ఎట్లా, అవునన్నా. నేను యేసు దేవుని పేరు చెప్పుకొని యేసు దేవుని పేరు ఖరాబ్ చేసిన గురించి మాట్లాడుతున్నా. అదే అలాంటివి జరుగుతున్నాయి, పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి అలాంటి. అదేనా నేను ఒక విషయం చెప్తున్నా కదా. నాకు ఒక చిన్న హెల్ప్ చేయి. చెప్పండి. పాస్టర్ ఎవరన్నా కానీ ఓకే నాకు నంబర్లు కనుక్కొని. ఓకే. ఒకటి, నేను ఇప్పుడు మేము ఏదైనా చేసేటప్పుడు ఊరికే బుర్జాలే ప్రయత్నం మేము చేయము. మాకు ఆ ఇంటెన్షన్, మా E9060 ఇంటెన్షన్ కూడా అది కాదు. ఓకే. రేపు పొద్దున మొన్న ఒక అమ్మాయి వచ్చింది, ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తుంటే సెక్సువల్ హరాస్మెంట్ సంథింగ్. ఓకే. అరే ఫేకా రైటా అనేది తెలుసుకొని చేస్తాం, కొంచెం ఆలోచిస్తాం వెనక. అవునా. డిక్లరేషన్ చేస్తే ఆ అమ్మాయి చాలా జెన్యూన్. ఆ, మేమందరిలాగా ఎవరినో తీసుకొచ్చి అదే అదే జూనియర్ ఆర్టిస్ట్లో తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి చెయ్యొచ్చు డ్రామాలు, కానీ నాకు ఇష్టం ఉండదు అట్లా. జెన్యూన్గా చేయాలి. నేను వ్యూవర్షిప్ కోసమే వ్యూవర్షిప్ ఇంపార్టెంట్. నేను చేసేది ఇప్పుడు నేను నిన్ను కూర్చోబెట్టిన, ఎందుకు కూర్చోబెట్టినా? నిన్ను కూర్చోబెడితే నాకు 10 లక్షల మంది వ్యూవర్షిప్ చూసి ఒక 5 లక్షలు 50,000 వస్తాయని కూర్చోబెట్టిన అనుకుంటున్నావు? లేదు. నేను నువ్వు మాట్లాడుకునే దాన్ని బట్టి ఇంకా కొంతమందికి అర్థం అవుతుంది. అవును. సార్ కరెక్ట్. డబ్బులు రావచ్చు రాకపోవచ్చు సెకండరీ, డబ్బుల కోసమే పని చేయడం అని కాదు. అవును. కొంచెం జనాలకు కూడా మన వల్ల యూజ్ ఉండాలి, మనుషులమై పుట్టినము. అవును. డబ్బులు అందరికి అవసరం లేదని అనట్లా. నా ఫ్యామిలీ నడవాలన్నా, నా ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాలన్నా, నా పిల్లలకు టీలు తెప్పియాలన్నా, ఇంకో సోకాల్డ్ అవును. నన్ను కలవడానికి రోజు 10 మంది వస్తారు, వాళ్ళకి కాఫీలు టీలు అన్నా. ఈ మైకులు పట్టుకొని తిరిగే బదులు ఫేక్ ఫాస్టర్ల గురించి తిరిగితే బాగుంటది కదా. ఈ తిరిగే వాళ్ళు పాంప్లెట్లు ఇచ్చుకుంటా ఈ మైకులు పట్టుకొని తిరిగే వాళ్ళు, ఫేక్ పాస్టర్లు ఎక్కడ ఉన్నారో అక్కడే వెళ్ళి ఇది మీరు చేసేది తప్పు అని అడిగితే బాగుంటది కదా. మీ దాంట్లో మీకు ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది కదా, అది ఒక కొన్ని పద్ధతి ఉంటది కదా అనేది నా ఇంటెన్షన్. అది కొన్ని విషయాలలో జరుగుతూనే ఉన్నాయి అన్న. కొన్ని విషయాలు కదా, చాలా విషయాలు. అదే చెప్తున్నా. కొన్ని అని సమర్థించకండి దాన్ని. సరే చాలా విషయాలు చాలా జరుగుతున్నాయి విషయాలు. అనుకోండి, చాలా విషయాలు. కానీ దేవుడు ఉన్నాను. మా గురి ఏంటంటే పైన సరే ఒక మాట, నువ్వు దేవుడు అంటున్నావు కదా, ఇంతమంది డేంజర్ క్యాండిడేట్లు, ఇంత వేస్ట్ ఫెలోస్ తయారయ్యారు, మరి ఏం చేస్తున్నాడు దేవుడు వాళ్ళని? చెప్పిన కదన్న, ఇప్పుడు దేవుని రకంగా వస్తారు, తొడేళ్ళు వస్తారని చెప్పిన కదా. మీరు ఇన్ని రోజులు ఎందుకు రాలే మరి తోడేళ్ళు? ఉంటూనే ఉంటారు. మేతకు పోయిర్రా? ఏటకు కాదు, అది వస్తూనే ఉంటారు. దేవుడు చూస్తూనే ఉంటాయి. ప్రతి దానికి దేవునికి ఒప్పచెప్పాలి, లెక్క చెప్పాల్సిందే. ఇక్కడ అంటే ఏదో భూలోకం సంబంధంలో ఏదో ఉంటదన్న, కానీ అసలు పరలోక సంబంధంలో చేసే ఎంజాయ్లన్నీ ఈడ చేసుకుంటా పరలోకం గురించి బైబిల్లో దాని మాట్లాడుతున్నా. గురించి కానీ ఉందన్న. తమ్ముడు నేను ఒకటి చెప్తున్నా, బైబుల్ గురించి నేను మాట్లాడాలి అంటే 190 ఉన్నాయి. నేను బైబుల్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. అన్నా నేను మీరేమన్నారు ఇక్కడ ఎక్కడనే ఎంజాయ్ చేస్తారు, ఇంకా ఆడేంది చేసేది అన్నారు కదా. దానికి సంబంధించింది బైబిల్లో గానీ ఒకటి ఉంది, లాజరు ధనవంతుడు అని. ధనవంతుడే మంచిగా ఎంజాయ్ చేస్తాడు, ఆడికి పోయి నరకంలో పడతాడు. మంచిగా బీదవాడేమో అక్కడ ఉంటాడు. వదిలేద్దాం ఇట్లనే? లేదన్న, ఎందుకు వదిలేస్తాం? ఇప్పుడు ఇక్కడ ఆడికి పోయి పడతాడు, నూనెలో పడతాడు, అందులో కాల్స్తారు, ఇంట్లో కాల్స్తారు. దేవుడే చూసుకుంటాడు అన్న, దేవుడే చూసుకుంటాడు ఆ విషయం. మరి పెళ్లి చేసుకొని సపరేట్ కూకోరు, దేవుడు చూసుకుంటాడుగా. మనదేందన్నా, దేవుడు చూసుకుంటాడు ప్రతిదీ చూస్తూనే ఉంటాడు. పెళ్లిలు ఎందుకు మరి సపరేట్ కూకో? పెళ్లి ఖర్చులు ఎందుకు? దేవుడు నియమాలు ఉన్నాయి అన్న, నియమ నిబంధనలు ఉన్నాయి ప్రతిదానికి. ఏమున్నాయి? ప్రతిదీ క్రమాలు ఉన్నాయి. శాతగాక మాట్లాడుతున్నట్లేవు ఈ మాటలు? లేదన్నా, ఎందుకన్నా? ఖండించలేక, లేదంటే మీలో మీరు ప్రశ్నించుకోలేక? నేను ఖండిస్తున్నానే చెప్తున్నాను. ఎక్కడ ఖండించిన ఒక్క వీడియో చూపి నువ్వు ఒక్క పాస్టర్ గురించి మాట్లాడినట్టుగా ఇంట్లో మాట్లాడి, నీకు దమ్ముంటే ఒక్క పాస్టర్ గురించి మాట్లాడి, నీకు పేరెత్తి నేను మాట్లాడతాను. మరి లేకుంటే వీడియో లైవ్ లో పెట్టి ఎవరు చేయలేకపోతున్నా? ఎందుకు? నీ దగ్గర ఫస్ట్ నీ దేవుడు నీకు అన్ని ఇచ్చిండు కానీ ధైర్యం ఇవ్వలేదు అంటున్నా. ధైర్యం ఎందుకు ఇవ్వలేదు? నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. మాకు క్రమం ఉంటదన్న. ఏం క్రమం? క్రమం ఉంటది. ఎన్ని రోజులు? ఇప్పుడు ఓపికతో ఉండాలన్న. ఎన్ని రోజులు? ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఎన్ని రోజులు? ఎన్ని రోజులని లేదన్నా, 70% మితిపోయారు. దేవుడు చూసుకుంటాడు, ప్రతిదీ లెక్క చెప్పాల్సిందే దేవునికి. ఈ ఇంటర్వ్యూని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూస్తే కాన్సెప్ట్ అర్థమవుతుంది, కొంచెం చూసిపోతే కాదు. ప్లీజ్ తమ్ముడు కూడా కొన్ని సబ్జెక్టులు మాట్లాడండి, ఇలా కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని లాజికల్ గా చూడండి. ఎందుకంటే ఒప్పుకున్నాడు జెన్యున్ గా, కొన్ని మా దాంట్లో తప్పులు ఉన్నాయని కూడా ఒప్పుకున్నాడు. సరే ఇప్పుడు ఆయన మా దేవుడు గొప్ప అని చెప్పుకోవడంలో కూడా తప్పులేదు, బట్ ఆయన పర్సనల్ ఇష్యూ అది. కానీ ఆయన కూడా కొన్ని ఒప్పుకుంటున్నాడు, మా దాంట్లో కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, సో అని. ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది, మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.